మీ ఫస్ట్ మూవీ మాత్రం తెలుగు సినిమా అయింది. అవునండి. అటు వాక్ అలాంగ్ విత్ విజయశాంతి గారు అండ్ డెలివరీ ద డైలాగ్ అండి. ఐ స్టిల్ రిమెంబర్ ద డైలాగ్ బికాస్ మీ కాబోయే పెండ్లానికి ఒక జాకెట్ కొట్టిన she was shouting. Actually, Vijayanthi గారు was telling, what is this? ఎవరెవరో యాక్ట్ చేయడానికి క్యారెక్టర్లో ఇలాగ పెట్టేశారు. అని వాజ్ డూయింగ్ శ్రీవట్పురం పోలీస్ స్టేషన్ అండి. దాంట్లో విజయశాంతి గారు, సుమలత గారు, చిరంజీవి గారు, నిరోష గారు అని ఉండేవాళ్ళని. దెన్ ఐ వాజ్ టాకింగ్ అండ్ దట్ టైమ్ ఐ బికేమ్ అ వెరీ బిగ్ విలన్. సో దెన్ ఐ వాజ్ సిట్టింగ్ నెక్స్ట్ టు విజయశాంతి గారు. గుర్తుపట్టారా? లేదు. సో ఐ వాజ్ జస్ట్ టెలింగ్ ఐ హావ్ డన్ ఫిల్మ్, ఫస్ట్ ఫిల్మ్ నేను మీతోనే చేశాను. అవునా అన్నాను. అవునండి, మీరు కూడా తిట్టానా నేనా మిమ్మల్ని అయ్యో అన్నారు. లేదండి ఇలాంటి అయిపోయింది. అయ్యో ఐఎమ్ సారీ అన్నారు. సారీ అప్పుడు చెప్పాలండి, ఇప్పుడు చెప్పి. రాధిక గారు, చిరంజీవి గారు ద హిట్ పేర్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో, అండ్ దే బోత్ ఆర్ ది బెస్ట్ ఆఫ్ ఫ్రెండ్స్. హౌ డు యూ ఫైండ్ దట్ పేర్? అంటే ఆన్ స్క్రీన్ కావచ్చు, లేకపోతే వెన్ దే యాక్చువల్లీ మీట్. రాధిక ఏం చెప్పొద్దు అలాంటివి ఉండు. తెలుగు సినిమాలు ఎందుకండి చాలా తక్కువ, 15 కూడా లేవనుకుంటా, 15 or 16 ఇఫ్ యూ కెన్ కౌంట్. అది ఏంటంటే ఇక్కడ చేసేటప్పుడు దెన్ ఐ బికేమ్ ఎ హీరో అండి. గ్యాంగ్ లీడర్ చేసేటప్పుడు వెన్ మీరు యు ఆర్ వెరీ క్లోజ్లీ అసోసియేటెడ్ విత్ జయలలిత గారు. ఏఐడిఎంకేకి మీరు చాలా క్లోజ్గా అసోసియేట్ అయ్యారు అండ్ యూ బీన్ వెరీ గుడ్ కాంటాక్ట్ అండ్ అసోసియేషన్ విత్. మంచి అనుబంధం అన్నీ ఉండేవి. మధ్యలో తెగిపోవడానికి కారణం ఏంటంటే జయలలిత గారితో. అప్పుడు రజనీ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. బట్ క్యాన్ రజనీ సార్ గో టు మహారాష్ట్ర అండ్ బి a chief minister? Can Rajini go to Karnataka and become chief minister? అండ్ వాట్ ఈస్ దిస్ నడిగర్ సంఘం ఇష్యూ అండి? ఇది అసలు మీకు విషయాలు ఎప్పుడు అడిగినా కూడా ఇప్పుడు నేను అది బట్ ఎప్పుడు కూడా మీరు అంటే ఇది తప్పు జరిగింది, ఇలా జరగకుండా ఉండాల్సింది అని మీరు అనుకోలేదా ఆఫ్టర్ దట్? certain things what they have uttered, certain things what they told my wife, అది నేను రియాక్ట్ అయ్యాను. కమలాసన్ శివకుమారి ఉంటే ఐ విల్ నాట్ గో స్టాండ్ దర్, ఐ విల్ గో స్టాండ్ దర్. అట్లా ఏం గ్రడ్జ్ ఏం నాకు లేదు. ఐ ఎమ్ నాట్ బీన్ లైక్ దట్. ఐ ఎమ్ నెవర్ అ పర్సన్ విత్ ఎనీ గ్రడ్జెస్ అగేన్స్ట్ ఎనీబడి. ఐ టాక్ సంథింగ్ ఓపెన్లీ. సో 2021 ఎలక్షన్ టైంకి అందరినీ కలుపుకోవాలి. అంత దూరం వెళ్తున్నారు మీరు? ఇంకా 6 months ఏమవుతుంది ఎవరికి తెలియదుగా. సో యూర్ ఫోర్సింగ్. మేబీ అండి ఆఫ్టర్ 6 months ఏమవుతుంది ఎవరికి తెలియదు కదా తమిళనాడులో. మీరు 5 ఏళ్ల తర్వాత ఇప్పుడు సినిమా చేశారు తెలుగులో, నేనోరకం. అసలు ఈ సినిమా చేద్దామని మీకు ఎందుకని ఇన్నేళ్ళు ఎందుకు చేయలేదు? ఈ సినిమాతో ఎందుకు మళ్ళీ మీరు వచ్చారు? నేను ఒక రకం థియేటర్కి వెళ్ళి చూడాలండి. ప్లీజ్ గో అండ్ సీ నేను రకం. బాడీ బిల్డర్, జర్నలిస్ట్, నటుడు, గాయకుడు, దర్శకుడు, నిర్మాత, రాజకీయ నాయకుడు, సమాజ సేవకుడు. 1, 2, 3 ఇలా కాదు, మీరు ఏ రంగం అన్నా చెప్పండి, ఆ రంగంలో ఆయన దిట్ట. ద వెరీ మల్టీఫాసిటెడ్ పర్సనాలిటీ. అంతేకాదు 6-10 వయసు దాటినా కూడా ఫిట్, ఎనర్జెటిక్ అండ్ పర్ఫెక్ట్. అసలు ఇంకా మనం వేలు పెట్టి చూపాల్సిన అవసరం లేదు. అంత పర్ఫెక్ట్ జెంటిల్మెన్ ఈజ్ హియర్ విత్ మీ ఆన్ మై వెరీ స్పెషల్ షో Dialogue with Prema, and he is none other than Sarath Kumar. Hi sir. Hello, thank you for all the compliments that you're giving me. No, it's not a compliment. Don't you think it's a fact? మీరు చెప్పండి, నిజమే కదా? మీరు యు ఆర్ అ బాడీ బిల్డర్. 20 years, 20 ఏళ్ల వయసులో మీరు మిస్టర్ మెడ్రాస్, అప్పుడు చెన్నై, అప్పుడు మెడ్రాస్ అనేవారు, ఇప్పుడు చెన్నై. సో 20 ఏళ్ల వయసులో మిస్టర్ మెడ్రాస్. ఆ తర్వాత మీరు కంప్లీట్ రీసెర్చ్ చేసి పెట్టారా? నో, ఇట్స్ నాట్. సి, మీలాంటి గొప్ప వ్యక్తుల గురించి తెలుసుకోవాలన్నప్పుడు మనం కొంచెమైనా రీసెర్చ్ చేయాలి కదండి. సో డోంట్ యూ థింక్ సో? వాట్ ఆల్ ఇస్ సెడ్ ఇస్ రైట్ కదా? కరెక్టే కదా? యా. సో బట్ ఒక విషయం చెప్పండి, అసలు ఫిలిం ఇండస్ట్రీలోకి రాకముందు మీరు చాలా స్ట్రగుల్ అయ్యారని విన్నాను.
ఎస్పెషలీ మీకు సినిమాలంటే ఎంత పిచ్ అంటే ఎంజీఆర్ గారిని చూసి మీరు అసలు యూ వాంటెడ్ టు గెట్ ఇన్ టు ద ఫిల్మ్స్. అందుకని మీ పేరు కూడా కమల్ కాంత్ అని మార్చుకున్నారంట కదా. కమల్ హాసన్, రజనీకాంత్. అదే ఫస్ట్ ఒక పిక్చర్ చేయాలని వచ్చాను. ఆ డైరెక్టర్ పేరు ఎంఆర్ విజయ్ చంద్ర అని, దేవర్ ఫిల్మ్స్ అండి, స్టోరీ డిపార్ట్మెంట్ ఉండేవాళ్ళని. సో వెన్ యూ వాంట్ టు డూ అ ఫిల్మ్ విత్ మీ ఈ సెడ్ యువర్ మోర్ లైక్ రజనీ అండ్ కమల్, సో ఐమ్ గోయింగ్ టు కీప్ యువర్ నేమ్ as కమల్ కాంత్ అని చెప్పారండి. అప్పుడే నేను ఐ కుడెంట్ రిఫ్యూజ్ హిమ్, ఐ కుడెంట్ సే ఎనీథింగ్. సో కమల్ కాంత్ అని చెప్పేటప్పుడు ఆల్రెడీ బారింగ్ సంబడి ఎల్సెస్ నేమ్ కదా, దో ఐ కుడ్ నాట్ మేక్ అన్ ఇంప్రెషన్ ఆన్ హిమ్ దట్ డే, బట్ వీ స్టార్టెడ్ ద ఫిల్మ్, బట్ ఫిల్మ్ డి నాట్ టేక్ ఆఫ్ అండి. సో దట్ ఈస్ హౌ మై నేమ్ కేమ్ as కమల్ కాంత్, అండ్ యూ డన్ ద రిసర్చ్ ఆన్ ఈవెన్ దాట్. యా, బట్ ఆ తర్వాత మార్చేసుకున్నాం, మళ్ళీ ఇంకా పేరు కొనసాగించలేదు. లేదు, ఇంకా శరత్ కుమార్. శరత్ కుమార్. ఓకే, దట్ ఈస్ మై రియల్ నేమ్, అండ్ సో ఐ ఫెల్ట్ దట్ ఈస్ ద నేమ్ ఐ షుడ్ హ్యావ్. బట్ మీరు అసలు సినిమా ఇండస్ట్రీలోకి రాకముందు మీరు జర్నలిస్ట్. మీ ఫాదర్ ఆల్ ఇండియా రేడియోలో వర్క్ చేసేవారు. ఆల్ ఇండియా రేడియో న్యూస్ రీడర్ అండి. ఓకే, తమిళ న్యూస్ రీడర్, ఆల్ ఇండియా రేడియో. అండ్ యూ హ్యావ్ ద క్రెడిట్ టు హిమ్ టు ది ఫైనల్ the funeral of Mahatma Gandhiji was narrated by him, and the commentary was given by my dad in Tamil. What a privilege. It was a privilege. And he retired as Assistant Information Officer, Press Information Bureau. Government 7 worked with the INB Ministry. So, మీరు చెప్పినట్టు నేను after I finished my BSc Mathematics, so my passion for acting was there. But then when the job was offered to take up, anybody would have called it after doing, after finishing your graduation, ఒక సైకిల్ బాయ్గా పేపర్ వేయడం, ఆ పని చేయడం, ఇట్ డెఫినెట్లీ నీడ్స్ ఎ లిటిల్ బిట్ ఆఫ్ అండర్స్టాండింగ్ అబౌట్ వాట్. సో వాట్ ఎవర్ వాస్ గివెన్ టు మీ, ఇట్ వాస్ లైక్ అండర్స్టాండింగ్ మహాత్మా గాంధీస్ వర్డ్స్, డిగ్నిటీ ఆఫ్ లేబర్ అండి. ఏ పని ఇచ్చినా కూడా ఆ పని సరిగా చేయాలండి. సో ఐ టుక్ అప్ ద జాబ్, టుక్ అప్ ద ఛాలెంజ్. I started as a newspaper boy, going in cycles with 500 rupees salary. And then I developed myself the little writing skills that I had from school and colleges. Then I requested the office whether I could report from Bangalore, and they said yes, proceed. After that I started selling space for the paper. So right from the basic, now today is digitalized in every way. Even if you have to give a news to my office in Chennai from Bangalore, and I had to go to the post office, trunk call book chesi కూర్చోవాలి. అవును, ఆ రోజుల్లో అంతే ఉండేది. కరెక్ట్. Way back it was in some 77. I'm talking about 77 and yeah, 77. Okay, very interesting. Yes. అయితే మీరు దినకరన్ మ్యాగజైన్ పేపర్లో ఎప్పుడు జాయిన్ అయ్యారు? 77 అండి. 77 స్టార్ట్ చేసిన డైరెక్ట్ నేను అక్కడ వెళ్ళిపోయానండి. ఓకే. సో దే టోల్డ్ మీ గో దెన్ టేక్ కేర్ ఆఫ్ బెంగళూరు అండి, సర్క్యులేషన్ చూడడానికి అక్కడ పంపించారు. సో వీ స్టార్టెడ్ అరౌండ్ 150 copies అండి. దెన్ ఐ అండర్స్టూడ్ దట్ ది న్యూస్ పేపర్ షుడ్ రీచ్ ఫస్ట్ టు ద షాప్స్ అండి. So before any other paper, popular paper comes to the newsstands, I used to see to that this paper goes there. Okay. Whether they like it or not, they pick up one copy of a newspaper in the morning. So they take it and go to HAL and all those people going to the factories. So I studied that part only. Oh, business part mostly. Yes. So I thought, okay, if my paper reaches first, if I could cycle fast and go give the paper there, even if it was 10 copies or 15 copies, as I get on to the bus that comes from HAL, so they would pick up whatever paper is there to read, because basically they want to read a newspaper in the morning. Even though they have other affiliation to some other paper, they would pick up this paper first and get into the bus. So if the news content was good, they would read it kada. So that is how I started. So when I left, it was selling around 10,000 odd copies అండి. అంటే మీరు దినకరన్కి కేవలం సర్క్యులేషన్ పార్ట్, మార్కెటింగ్, లేకపోతే ఎక్కువ మందికి రీచ్ అవ్వటం అదే దృష్టిలో పెట్టుకున్నారా, లేకపోతే రాయటం అలా కూడా చేసేవారు? ఇప్పుడు మధ్య రిపోర్టింగ్ ఫ్రమ్ దేర్ ఇంటర్వ్యూస్ చేయడం. సో యాక్చువల్లీ ఎక్స్ డైరెక్టర్ సిబిఐ డైరెక్టర్ మిస్టర్ కార్తికేయన్ వాజ్ అసిస్టెంట్ కమిషనర్ పోలీస్ అప్పుడు. ఓకే. గరుడాచార్ వాజ్ ది కమిషనర్ పోలీస్, వాజ్ అసిస్టెంట్ కమిషనర్ పోలీస్. సో లాట్ ఆఫ్ రైడ్స్ అదన్నీ ఐ హావ్ గాన్ విత్ మిస్టర్ కార్తికేయన్ అండి. సో ఐ హ్యాడ్ ది ఎక్స్పోజర్, అండ్ ఆల్సో వాట్ ఐ ఫెల్ట్, ఈవెన్ టుడే ఐ ఫైండ్ జర్నలిజం ఇస్ వన్ థింగ్ అండ్ యూ కెన్ మేక్ అప్ బ్రేక్ థింగ్స్ అండి. So you should write the truth, nothing but the truth, and exaggeration should not be there, and sensationalization of news is one thing I don't like. The news should have its value, and we are people who should give it to the people and tell what is the truth and reality. And but అప్పట్లో ఇలా ఉండేది కాదండి, మీడియా ఎలా ఉండేది మీ టైంలో? మీడియాలో ఇంత కాంపిటీషన్ ఏం లేదండి, ఇంత కాంపిటీషన్ ఏం లేదు. దే యూజ్డ్ టు రిపోర్ట్ న్యూస్ యాజ్ న్యూస్ అండి. ఓకే. సెన్సేషనలైజింగ్ న్యూస్ వాజ్ నాట్ దేర్. అనాలిసిస్ అన్న ఉండేది కదా కనీసం? అనాలిసిస్ న్యూస్ ఉంటుంది, అనాలిసిస్ ఉంది, ఎవరు ఏం చేస్తారు, సో వాట్ ఈస్ హ్యాపెనింగ్, అది పొలిటికల్ అనాలని సరే, మట్లా ఎనీ అదర్ ఇన్సిడెంట్, అదన్నీ
ఏది ఎక్కువ చెప్పాలి ఏది తక్కువ చెప్పాలని కరెక్ట్గా తెలుస్తుంది అన్ని రిపోర్టర్స్కి. సెన్సేషన్ ఏది చేయాలి, సెన్సేషన్ ఏది చేయకూడదు అదని ఒక జానర్ ఉంటుందండి. ఇప్పుడు అలా లేదంటే నా టుడే ఎవ్రీబడి నీడ్స్ సమ్ కైండ్ ఆఫ్ స్పైస్ అండి. లైఫ్లో స్పైస్ కావాలి, బట్ పేపర్లో న్యూస్ చెప్పడానికి దాన్ని కొంచెం స్పైస్ కావాలంటున్నారు. మీరు ఒకసారి ఒకరు అడిగారు, కొన్నిసారి క్వశ్చన్స్ ఆన్సర్ చేశాను. ఫైనల్గా లేదు సార్ వద్దు సార్, ఇది వద్దు, ఇది ఎందుకంటే కొంచెం హాట్గా ఏమైనా మాట్లాడతాం సార్, ఈ యాక్టర్ గురించి మాట్లాడండి సార్, ఈ సార్ వై ఎంత ఇంట్రెస్టింగ్గా ఇంటెలిజెంట్గా నేను ఆన్సర్ చేశాను. ఫైనల్గా మీ హెడ్లైను రజనీ గారి గురించి శరత్ కుమార్ ఏం చెప్పారని పెట్టేశారు, అదే కదా అని అడిగాను. సో అట్లా పోయింది. సో యూ నాట్ ఏబుల్ టు రీచ్ దట్ కైండ్ ఆఫ్ ఆడియన్స్. అందుకేనేనా సార్ మీరు చాలా కాలం ఎక్కువ అంటే మీడియాతో ఎక్కువ మీరు ఇంటర్వ్యూస్ ఇవ్వడం, ఎక్కువ ఇంటరాక్ట్ అవ్వడం, ఎక్కువ చేయటం ఇష్టపడతారు? No, I've done it. No. I love the journalism. I love people, and I've been very good with the media. Not that it stayed away, but see, after I started my political party, what happened was they are trying to brand me into one community, because I have grown up without knowing even my makeup and what caste, creed, or religion he belongs. I never even asked them. I don't even ask anybody. First thing I ask, if a human being, I like to be a part of the human system. So they tried to lock me into that. That was when I tried to. So every time they ask the same question. Are you representing one particular community? I don't represent the community. I came here to do service for the entire humanity as such. So that was initially, but then I broke that and then everybody understood what I was trying to say. అంటే మేబీ ఇనిషియలీ మీరు చెప్పకపోయి ఉండొచ్చు, బట్ మీ కమ్యూనిటీకి చెందిన వాళ్ళు మిమ్మల్ని ఓన్ చేసుకుని ఉండొచ్చు. Definitely. సో దట్ కుడ్ హ్యావ్ బీన్ అంటే ఆ రివర్స్ ప్రాసెస్లో జరుగుతుంది ఇదంతా. దట్ వే. సో ఆల్మోస్ట్ 10 years ఉన్నారండి జర్నలిజంలో? 1977 వెళ్ళండి నేను, ఆల్మోస్ట్ 9 years, 10 years అండి. దాని తర్వాత ఒక మ్యాగజైన్ స్టార్ట్ చేశాను కదా, అది క్వైట్ రీసెంట్లీ, ఆల్మోస్ట్ 10 years బ్యాక్ నేను మీడియా వాయిస్ మ్యాగజైన్, ఐ వాజ్ ఎడిటర్ ఆఫ్ దట్ మ్యాగజైన్. దట్ డిడ్ వెరీ వెల్ అండి. ఎవ్రీ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఇన్ ది కంట్రీ యూస్ టు హ్యావ్ ఇట్. ఈవెన్ జయంతి నటరాజన్ గారు ఒకసారి నాకు ఫోన్ చేసి ఆ మెటీరియల్ చైనా గురించి ఒక మెటీరియల్ రాశారు, అది నాకు యూస్ఫుల్ అవుతుంది వెన్ ఐ వెంట్ టు చైనా, ఇట్ వాస్ వెరీ యూస్ఫుల్ ఫర్ మీ అని చెప్పారండి ఫోన్ చేసి. సో రీసెర్చ్ చేసి చెప్తాను. దాన్ని పర్ల్ నెక్లెస్ గురించి చెప్పాను. ఇక్కడ కోకో ఐలాండ్స్ ఉంది, కింద హంపన్తోట ఒక హార్బర్ ఉంది, పాకిస్తాన్ ఈ సైడ్లో ఒక హార్బర్ ఉంది. వీఆర్ కవర్డ్ విత్ ఫారెన్ గైస్, చైనా అండ్ పాకిస్తాన్, 3 sides ఉంది, కేర్ఫుల్గా ఉండాలి. ఇదన్నీ నేను రాశాను అప్పుడే అరౌండ్ ద పర్ల్ నెక్లెస్. బట్ హౌ డు యు మేనేజ్ అండి? అంటే ఐ లైక్ టు రీడ్ అండి. ఐ లైక్ టు రీడ్ అండి. నౌ ఇట్ హస్ బికమ్ ఈజియర్ కదా. Now that of course you have to verify the veracity of Wikipedia also, but still at least you immediately get some kind of information about so many things, and you don't have to pick up books to refer. Immediately accessibility to information is more these days, and so that is easier. Not that I apply myself and try to get things done. హర్డ్ దట్ మీ మ్యాగజైన్కి, మీడియా వాయిస్కి మీరు ఇంటర్వ్యూస్ కూడా చేస్తుంటారట కదా? అవునండి, నేను వీక్లీ ఒక ఇంటర్వ్యూ. టాప్ పర్సన్ ఐ ఇంటర్వ్యూడ్ వాస్ అవర్ ప్రైమ్ మినిస్టర్ మోడీజీ, ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ గుజరాత్. దట్ ఈస్ ది లాస్ట్ టర్మ్ ఆఫ్ హిస్ బీయింగ్ హిస్ చీఫ్ మినిస్టర్ అండి. ఓకే, బట్ ఇట్ ఇస్ ఫర్ ద ప్రింట్ మీడియాకి చేశానండి. మీరు ఎప్పుడు అంటే మీరు చేసిన ఇంటర్వ్యూస్ని టెలికాస్ట్ చేయాలి అలా ఎప్పుడు ఆలోచించలేదా? అంటే ఒక టెలివిజన్ that intuition I would have picturized that and had a video of that and definitely would have come out with it, but that was only a print media interview andi, and my thought also did not go to take 2 cameras and try to shoot that interview andi. So I spent almost 1.5 hours with him. It was a very memorable day. So even today if Modi ji sees me anywhere, he will call me Sarath Kumar ji, Vanakkam. So that much he knows me personally andi. Okay. Do you remember what is the most interesting question you asked him? No, one thing I asked him about Gujarat and the administration of Gujarat. And even now I really relish that question, because he was telling me he was proud of his achievements, and really I acknowledge that. The one thing I asked him that Sharath ji, ek din they wanted to come there with a coach building factory बनने वाला था, they आए थे मुझसे मिले थे एक बार. Then after that I told them yes, no problem, and we'll have for the railway coaches to be done, and for the our what do you call that, the what is this, metro rail, and metro rail coaches have to be built over there. So they came and asked him. Then he said after about 1 year they came back. So when they met me, I asked them why they wanted to see me. No, the factory is ready, they want you to come and inaugurate it. So that is the way the system works in Japan.
Once you met him, so there is a single window system and there is nothing, no hindrance, it all moves, and then you have come back once again to come and inaugurate. That means the system has worked. Yes. There's no other obstacles of any kind. The system has worked and you are proud about that, and I was really happy that such things work in our country, you know. Those are the impressions శరత్ I గారు, have. మీరు ఇట్లా పెద్ద పెద్ద వ్యక్తుల్ని ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు మీరు ఎంత ఇంట్యూటివ్గా ఉంటారండి టు నో అబౌట్ యునో సంథింగ్ విచ్ కామన్ పీపుల్ వాంట్ టు నో సో మెనీ థింగ్స్ అబౌట్ దెమ్. One thing వాళ్ళ పర్సనల్ విషయాలు కొన్ని తెలుసుకోవాలనుకుంటారు. ఇప్పుడు లైక్ హౌ ఐ యామ్ యూనో వెన్ ఐమ్ సిట్టింగ్ బిఫోర్ యూ, మీ జనరల్ పర్సనాలిటీతో పాటు ఒక సినిమా యాక్టర్గా, ఒక పొలిటీషియన్గా కాకుండా మీ జనరల్ పర్స్పెక్టివ్ కూడా నాకు తెలుసుకోవాలన్న ఒక ఉత్సాహం, ఉత్సుకత నాకు ఉంటుంది. అలా మీకు ఉంటుందా? ఎప్పుడన్నా పెద్ద పెద్ద వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తే మీరు లేదండి, డీటెయిలింగ్లోకి వెళ్తారా? డీటెయిల్ నేను వెళ్ళనండి. ఎందుకంటే when I go meet somebody, the personality when I meet, I go on their merits. So why did I go meet him? So I went and met him because of the administration. I want to know why Gujarat is developing, and adi నాకు తెలుసుకోవడానికి వెళ్ళానండి. Then when I was talking about this, then my next question was, what is your ambition? Do you want like to become the Prime Minister of the country? I still remember he said, my ambition is to develop Gujarat. Okay. That I can think about it later and చెప్పారండి. So that is what was Modi ji when I met him. So later on he groomed himself to be the Prime Minister of our country. గ్రేట్. సో వాట్ ఈస్ దిస్ బాడీ బిల్డింగ్ థింగ్ ఇన్ యూ? అంటే మీకు చిన్నప్పటి నుంచి చాలా ఫిట్నెస్ ఫ్రీక్ అంట కదా మీరు? And that is because of my father అండి. Because my father was a boxer అండి, Annam University boxer. Okay. And is a health freak in the sense health is wealth అని చెప్తున్నానండి. See, if you don't have health, you cannot do anything అండి. So that is the very basic things he taught me, and he never told me not to drink, not to smoke, అలాగే ఏం చెప్పలేదండి. ఈ సెట్ అలవుకు మీరినా అమృతం విషం, తమిళ్లో చెప్తారు కదా, ఎక్కువ అయిపోతే అమృతం కూడా విషం అయిపోతుందని చెప్తారు కదా, అది మాత్రం చెప్పారు. అండ్ లివింగ్ విత్ ఇన్ ద పారామీటర్స్ ఆఫ్ మొరాలిటీ అండి. ఏది రైటు, ఏది తప్పు, ఏది కరెక్టు, ఇది చేయాలి, ఇది చేయకూడదు, మీరు చూసుకోవాలి, మీ బుద్ధి మీరు అప్లై చేయాలి, ఇదన్నీ చెప్పేవాళ్ళని. ఈ నెవర్ సెడ్ డోంట్ డూ దట్, డోంట్ డూ దిస్, అలాగే నిర్బంధం చేయట్లేదు. బట్ ఐ అండర్స్టూడ్ వాట్ మై డాడ్ వాజ్ వెరీ ప్రిన్సిపల్డ్ మ్యాన్, టైమ్ సెన్స్ ఉన్న వాళ్ళని. సో దట్స్ వై ఐ ఆల్వేస్ బిలీవ్ ఇన్ టైమ్. I don't waste anybody else's time. If I say a time, I'll try to keep it unless until we get stuck somewhere. So all these things, principled way of living, respecting people, and he used to tell me in his office, a peon has got about more than 40 minutes work waiting for him to sign the files. He would tell him to sit down there when his colleagues used to object. Why are you making a peon sit in your own office and you're signing the thing? You should stand. He said, why should he stand? He's a human being. I got half an hour. Why should he stand half an hour? Let him sit down, I'll sign the files and give it to him. Atla different kind of thoughts వాళ్ళు ఒక రకం అండి. I know. So he was a different person. He taught me a lot of values and I cherish those values. Health is one thing he taught me. That is the very first question he told me. Yes. Even at this age, I keep myself fit, and that has been my, I would say, however tired you are, however you're pressurized or depressed or whatever it is, health is one thing which gives you the support to keep going. Yes. So that is the base he taught me, and that base is helping me today. అది ఎట్లా పాసిబుల్ శరత్ గారు? ఫర్ ఎగ్జాంపుల్ ఎస్పెషల్లీ మీలాంటి వ్యక్తులకి హూ ఆర్ ఇన్ టు సో మెనీ ప్రొఫెషన్స్, ఎస్పెషల్లీ రాజకీయాలు, అండ్ ఫర్ ఒక పర్టికులర్ ఫేజ్లో నడిగర్ సంఘంతో వచ్చిన హెడేక్స్, సో మెనీ థింగ్స్ కీప్ హ్యాపెనింగ్ ఇన్ యువర్ లైఫ్ అండ్ యూ లూజ్ మనీ సమ్ టైమ్స్. మీ 100th ఫిలింకి మీరు పెట్టిన డబ్బంతా పోయింది. సో మెనీ థింగ్స్ కీప్ హ్యాపెనింగ్. ఆ స్ట్రెస్ఫుల్ లైఫ్లో హౌ డు యూ స్టిల్ మెయింటైన్ దట్? అండ్ మార్నింగ్ లేచి జిమ్కి వెళ్ళాలి, వర్కౌట్స్ చేయాలి. స్ట్రెస్ ఎక్కువ అయిపోతుందో అప్పుడు నేను 2 hours ఎక్కువ చేస్తున్నాను ఎక్సర్సైజ్. అది నేను అలవాటు అయిపోయింది. మై వైఫ్ విల్ ఆస్క్ యూ ఆర్ సో స్ట్రెస్డ్ అవుట్ అండ్ వై ఆర్ గోయింగ్ అండ్ వర్కింగ్ అవుట్. అది ఎప్పుడు స్ట్రెస్ ఎక్కువ వస్తుందో అప్పుడు యూ కెన్ ఫైండ్ మీ ఇన్ ద జిమ్ వర్కింగ్ అవుట్ మోర్ అండి. సో ఐ టేక్ అవుట్ దట్ స్ట్రెస్ ఇన్ అ డిఫరెంట్ ఫార్మ్ దట్ ఐ హావ్ టు కీప్ ఫిట్, ఐ హావ్ టు సక్సీడ్. ఐ ఫెయిల్డ్, వై డిడ్ ఐ ఫెయిల్? ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్, ఐ హావ్ టు లెర్న్ ఫ్రమ్ ఇట్. కమ్ ఆన్, మేక్ యువర్ ఫిట్ అండ్ ట్రై టు ఎనర్జైజ్ యువర్ సెల్ఫ్ అని అక్కడ వెళ్ళిపోతానండి. సో ఫర్ మీ దిస్ స్ట్రెస్, అదన్నీ స్ట్రెస్ అంటే ఏంటని నాకు తెలియదండి. ఐ వోంట్ సిట్ ఇన్ అ కార్నర్ అండి. ద బిగ్గెస్ట్ డిఫీట్ నాకు ఫస్ట్, నేను మొదటిసారి నేను పార్లమెంట్లో ఐ లాస్ట్ మీగర్ 5,000 votes అండి. సో ద నెక్స్ట్ డే ద షూటింగ్ ఆఫ్ స్నేహం కోసం తమిళ నడుపు కాకండి. సో ఐ కేమ్ స్ట్రేట్ టు ద పార్టీ లీడర్, దట్ టైమ్ వాస్ ఇన్ DMK, and straight I drove from Thoothukudi. I came to Chennai. Overnight I drove the car, came. In between I called up Director Ravi Kumar. I told him, sir, tomorrow shooting undi kada sir. Acha ledu ఏంటి షరత్, షూటింగ్ రేపు ఎలాగవుతుంది, ఇప్పుడు డిఫీట్ అయిపోయింది కదా, మళ్ళీ పర్వాలేదు 1 week దాటి చేసుకుంటాను. లేదు సార్, రేపు 10 o'clock షూటింగ్ అంటే నేను వచ్చేస్తా అని చెప్పి
I went and met the party leader. I went and said, okay, I used to call him dad. Okay pa, don't worry, next time we will do better అని చెప్పి డైరెక్ట్ షూటింగ్ వెళ్ళిపోయానండి. So that is me. So that is how I pump myself up in my life. So failures is only an experience for me, and now I feel that these failures also should be curtailed and lessened in my life. And you cannot always, failures cannot be your experience. You have to learn from your failures. So now I'm trying to learn. I'm trying to be careful, do my better way of thinking and planning. And ఎస్పెషల్లీ అంటే నాకు మీ మూవీస్ హిస్టరీ చూసుకుంటుంటే నాకు అనిపిస్తూ ఉంటుంది, మీరు ప్రొటాగనిస్ట్గా చేశారు, యాంటాగనిస్ట్గా చేశారు. సినిమాలు ఒక హిట్ అయితే 2 ఫ్లాప్ అవుతాయి, ఒక హిట్ అయితే 3 ఫ్లాప్ అవుతాయి, మళ్ళీ ఒక హిట్ అయితే 4 ఫ్లాప్ అవుతాయి. సో ఇట్స్ లైక్ ఫ్లాప్స్ ఆర్ మోర్ దెన్ హిట్స్. అండ్ హిట్స్ ఒకళ్ళు హిట్ కొడితే అది బ్లాక్ బస్టర్ అయిపోతుంది, వెంటనే 2-3 ఫ్లాప్స్. ఇక్కడ కొంచెం I think the contradiction అండి. Actually my hits are more అండి. Okay. Actually, my hits are much more than any other heroes put together. Hits on the whole might be more. Yeah, more. I'm talking about the... Yes, but suddenly I'll give some, that is one thing, because, see, I've never selected a hit director. I will always give chances to the newcomers. The only actor would give a lot of chances to newcomers, debutant directors would be Sarath Kumar. ఇప్పుడు రత్నవేలు is the number 1 cameraman అండి. రత్నవేలుకు ఫస్ట్ ఛాన్స్ ఇచ్చింది శరత్ కుమార్. శంకర్ గారు ఐడెంటిఫై చేసింది శరత్ కుమార్. అవును, కానీ మీరు చేయలేదు ఆ సినిమాలో. అవునండి, అలాగా ఐ గివెన్ ఆపర్చునిటీ టు పీపుల్. శంకర్, ఐ న్యూ హీ వుడ్ బికమ్ అ వెరీ బిగ్ డైరెక్టర్. I told Kunjumon sir we will do a film with Shankar, but somehow we missed doing Gentleman. So I've been the first. Deva garu, music director Deva garu first song record chesindi Sarath Kumar. So alaga many people, even Lingasamy first picture ichindi nene. So I identify people. I only do debutant directors, keep doing. Sometimes the debutant directors we are not be every successful. Time you can't get it. And that's one thing. అసలు జెంటిల్మెన్ ఎందుకు మిస్ అయిందండి? జెంటిల్మెన్ ఏమైందంటే, సి పవిత్రన్ డెడ్ సూర్యన్ మండే సూర్యుడు ఇక్కడ రిలీజ్ అయిందండి. అప్పుడు కుంజుమోహన్ గారికి పవిత్రన్కి ఏమో కొంచెం మిస్అండర్స్టాండింగ్ వచ్చిందండి. దెన్ పవిత్రన్ వెంటూ జీకే రెడ్డి గారితో వెళ్ళి నేను ఒక పిక్చర్ చేయాలి శరత్ గారితో, హిట్ అయింది కదా, పెద్ద హిట్ సూర్యను. సో ద సేమ్ హీరో సేమ్ కాంబినేషన్లో ఒక పిక్చర్ చేయాలని ఐ లవ్ ఇండియా స్టోరీ వచ్చి చెప్పి ఇట్ వాజ్ అబౌట్ ద మిలిటరీ సబ్జెక్ట్ అని చెప్పేశారు. దెన్ అది ఓకే అని ఒప్పుకున్నానండి. దెన్ అట్ ద సేమ్ టైమ్ నేను ఆల్రెడీ ఐ టోల్డ్ అబౌట్ శంకర్ గారు టు కుంజుమోహన్ గారు, ద ప్రొడ్యూసర్ ఆఫ్ సూర్యన్. దెన్ శంకర్ వాజ్ రెడీ అండి, ఫోటోషూట్ అదన్నీ అయిపోయిందండి. 4 days ఆఫ్ ఫోటోషూటు అదన్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇద్దరు మధ్యలో నేను ప్రాబ్లం అవుతుంది నాకు. సో శంకర్ సెయింగ్ రిమూవ్ ద ముస్టాచు, పవిత్రన్ సెయింగ్ కీప్ ద ముస్టాచు. July 14th ఇద్దరు మన పిక్చర్ July 14th రిలీజ్ అవ్వాలంటున్నారు. సో అది కొంచెం మిస్అండర్స్టాండింగ్ అయిపోయింది, పవిత్రన్తో మిస్అండర్స్టాండింగ్. సో ఈ కన్ఫ్యూషన్లో బికాస్ ద డైరెక్టర్ వాస్ పవిత్రన్, ఐ హ్యావ్ టు యాక్సెప్ట్ దాట్ అండి. నాకు హిట్ ఇచ్చిన డైరెక్టర్ పవిత్రన్ కాబట్టి ఓకే, దట్ ఈస్ ఓన్లీ వే ఐ కుడ్ డిసైడ్. ఐ కుడెంట్ డిసైడ్, అండ్ శంకర్ ఆల్సో ఫెల్ట్, he didn't feel bad about it, but we had to move on in life because Kunjumon is also very adamant that this movie comes first, Pavitra and that movie. So for me both were, it's like my 2 eyes andi. Kunjumon, Pavitra at that point of time both were the causes for me to become a star. True. But I couldn't make a decision. Maybe it was the right decision, wrong decision. If it was, if Foreigner I Love India was a bigger hit than Shankar's film, then that would have been a right decision. Correct. If Gentleman became a big hit, I Love India did not do well. సో అది లైఫ్లో వస్తుందండి, లైఫ్లో అప్స్ అండ్ డౌన్స్ ఉంటుంది. బట్ ఐఎమ్ స్టిల్ హ్యాపీ ఫర్ శంకర్. శంకర్ బికమ్ వెరీ బిగ్ డైరెక్టర్ అండ్ ఐమ్ వెరీ వెరీ హ్యాపీ, అండ్ దట్ వన్ ఆఫ్ మై ఫైండింగ్స్ ఐ వుడ్ సే. ఐ ఫెల్ట్ దట్ పాయింట్ ఆఫ్ విల్ బికమ్ అ గ్రేట్ డైరెక్టర్ అండ్ హి హస్ బికమ్ అ గ్రేట్ డైరెక్టర్ అండి. డు యు ఫీల్ బ్యాడ్ అబౌట్ దట్ అండి? ఎప్పుడైనా అనిపిస్తుందా జెంటిల్మెన్ నుంచి గాడ్ గివ్స్ ఎవ్రీబడీ ఎ లైఫ్ అండి. వి హావ్ టు బి హ్యాపీ విత్ వాట్ యు హావ్. బట్ మీరు అగ్ని నక్షత్రం సినిమా కూడా మిస్ అయ్యారంట కదా, మణిరత్నంది, నిజమేనా? ఘర్షణ కూడా మీరు యాక్ట్ చేయాలి? ఇలా అగ్ని నక్షత్రం కాదండి, అది ఇరువరు అని ఒక పిక్చర్ చేశారండి. ఇరువరు ఇట్ వాజ్ ఆల్మోస్ట్ ది స్టోరీ ఆఫ్ కరుణానిధి అండ్ ఎంజిఆర్ అండి. సో దాంట్లో బికాస్ ఐ వాజ్ ఆల్సో అసోసియేటెడ్ విత్ డిఎంకే అండ్ హీ వాంటెడ్ మీ టు డూ కరుణానిధిస్ రోల్ అండి. సో somehow I did not know how the movie will move, how they are going to depict both Kalaignar and MGR. So little controversy might come, delicate. I would have been delicate, then leaders involved, so I have to talk to the leader. So all this confusion, I said no, I don't think this will. బట్ ఎప్పుడైనా మీ జీవితంలో ఇలాంటి సందిగ్ధ పరిస్థితులు వచ్చిన కాన్ఫ్లిక్ట్స్ వచ్చినప్పుడు
మీ డెసిషన్ మేకింగ్ ఎట్లా ఉంటుందండి? అంటే ఊగిసలాడుతుంటారా లేకపోతే యూ ఇమీడియట్లీ టేక్ అ డెసిషన్? ఇమీడియట్ డిసిషన్ తీయడానికి ఛాన్సెస్ లేవండి, బట్ యూ హ్యావ్ టు టేక్ ఎ డిసిషన్. You really do not know, you cannot break your head about it. అది స్పాంటేనియస్గా తీసుకోవాలి. Then sometimes you make a decision and every decision cannot be the right decision అండి. Sometimes it will be wrong, so then you have to face the consequences. You should have the strength to face the consequences అండి. So that way I think though like you rightly put it, I've seen many failures in life అండి, but never faltered, but still I'm going strong. So nobody can pinpoint and say Sarath Kumar has ruined our life, Sarath Kumar has done this bad, సొసైటీకి సమాజంలో ఇంత బ్యాడ్గా బిహేవ్ చేశారు, అది ఏం నా మీద లేదండి. దట్ మచ్ గాడ్ హస్ బీన్ గుడ్ టు మీ అండ్ కైండ్ టు మీ అండ్ స్టిల్ ఐఎమ్ గోయింగ్ స్ట్రాంగ్. శరత్ గారు, మీ ఫస్ట్ మూవీ, మీకు ఇంత సినిమాల మీద ఇంత ఇంట్రెస్ట్ ఉంది, తమిళ ఇండస్ట్రీలో ఎలాగైనా మంచిగా సినిమా యాక్టర్ అవ్వాలి, పెద్ద యాక్టర్ అవ్వాలని ఒక ఆస్పిరేషన్తో వచ్చారు, బట్ మీ ఫస్ట్ మూవీ మాత్రం తెలుగు సినిమా అయింది. అవునండి, సమాజంలో. వెరీ ఐరానికల్. వెరీ ఐరానికల్. బికాస్ ఆఫ్ ద బిఎస్సి మ్యాథమెటిక్స్ గ్రాడ్యుయేట్ అండి. సో మై ఫ్రెండ్ ఫ్రమ్ బెంగళూరు వాంటెడ్ టు ప్రొడ్యూస్ అ ఫిల్మ్ అండి. అప్పుడు నేను చెన్నైలో ఉండేవాళ్ళని. దెన్ హీ వాస్ మీటింగ్ డైరెక్టర్ దొరై వాస్ యాక్చువల్లీ సూపర్వైజింగ్ ద ఎంటైర్ ఫిల్మ్ మేకింగ్ అండి. మిస్టర్ రామకృష్ణ వాజ్ అ డైరెక్టర్, ఐ థింక్. ఓకే. మిస్టర్ రామకృష్ణ వాజ్ టేకింగ్ కేర్ అండి. సో దాంట్లో సడన్గా ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ రాలేదని శరత్ గారు మీరు యాక్ట్ చేయండి చెప్పేశారు. నాకు తెలుగు అప్పుడు శుభ్రంగా తెలుగు అంటే ఏంటి, ఐ యూస్ టు లిసన్ టు దమ్, ఐ నెవర్ న్యూ హౌ టు ఈవెన్ స్పీక్. సో దట్ టైం పెద్ద పెద్ద ఆర్టిస్ట్ అండి, గొల్లపూడి మారుతిరావు గారు, రావు గోపాలరావు గారు, విజయశాంతి గారు, సుమన్, భానుచందర్, ఇట్లాంటి పెద్ద పెద్ద ఆర్టిస్ట్తో నేను స్టిల్ రిమెంబర్ వన్ సీన్ అండి. అప్పుడు 6 o'clock ఈవినింగ్స్ హైదరాబాద్ చెన్నై ఫ్లైట్ అండి, ఒకే ఫ్లైట్ ఈవినింగ్లో. సో వీఆర్ షూటింగ్ ఇన్ పోరూర్ ఇన్ చెన్నై, రామచంద్ర మెడికల్ కాలేజ్ తెలుసు కదండి, అది పక్కనే షూటింగ్. సో దే సడన్లీ టోల్ మీ దట్ వెరీ ఫస్ట్ డే షూటింగ్ అండి. పెద్ద డైలాగ్ ఇచ్చేశారు, పెద్ద డైలాగ్, ట్రాలీ పెట్టారు, పెద్ద డైలాగ్ ఇచ్చారు. అటు వాక్ అలాంగ్ విత్ విజయశాంతి గారు అండ్ డెలివర్ ద డైలాగ్ అండి. ఐ స్టిల్ రిమెంబర్ ద డైలాగ్ బికాస్ దట్ ఇస్ వన్ థింగ్ వి టుక్ అబౌట్ 7-8 takes అండి. మీ కాబోయే పెండ్లానికి ఒక జాకెట్ కొట్టిన, మీ కాబోయే పెండ్లానికి ఒక జాకెట్ కొట్టండి, సైజు మీ సైజు ఎట్టుకోండి అని చెప్పాలి. ఓకే. సో దాట్ ఐ కుడెంట్ గెట్ ఇట్ అండి. ఇప్పుడు వస్తుంది అది, అప్పుడు రాలేదు. దెన్ షీ వాజ్ షౌటింగ్. యాక్చువల్లీ విజయశాంతి గారి వాజ్ టెలింగ్ వాట్ ఇస్ దిస్, ఎవరెవరో యాక్ట్ చేయడానికి క్యారెక్టర్లో ఇలాగ పెట్టేశారు, నాకు టైం అయిపోయింది, నేను ఫ్లైట్ ఎక్కాలి, అదాంటిదని చెప్పారు. దెన్ ఒక ప్రవీణ్ అని ఒక కెమెరా అసిస్టెంట్, స్టిల్ రిమెంబర్ అండి, వాళ్ళు సైడ్లో తీసుకువెళ్ళి శరత్ గారు ఏం లేదండి, ఎవరు లేరని అనుకో, అని యాక్ట్ చేయండి వచ్చేస్తుంది అన్నారు. నేను యాక్టెడ్, అన్నీ అయిపోయిందండి. సో దట్ ఈస్ మై ఫస్ట్ ఫిలిం Samajamlo Sthree. Because I was a cashier, I had to do that film అండి. Then this same thing, like you say, destiny brings people once again to the, when I was doing Sirivennela police station అండి. దాంట్లో విజయశాంతి గారు, సుమలత గారు, చిరంజీవి గారు, నిరోష గారు అని ఉండేవాళ్ళని. Then I was talking and that time I became a very big villain. So popular villain I would say. So then I was sitting next to Vijayshanti garu. గుర్తుపట్టారా? లేదు. So I was just telling I've done a film, first film నేను మీతోనే చేశాను. అవునా అన్నాను. అవునండి, మీరు కూడా తిట్టానా నేనా మిమ్మల్ని అయ్యో అన్నారు. లేదండి ఇలాంటి అయిపోయింది, అయ్యో ఐఎమ్ సారీ అన్నారు. సారీ అప్పుడు చెప్పాలండి, ఇప్పుడు చెప్పి. ఓకే. సో రియలీ దట్ ఈస్ ఇంట్రెస్టింగ్ అండి. ఐ నో, ఇలాంటివి కొన్ని బ్యూటిఫుల్ మెమరీస్ అలా మిగిలిపోతాయి లైఫ్లో. ఎస్పెషలీ యూనో మన స్టార్టింగ్ డేస్ కెరియర్లో మనకు కొంతమంది పరిచయం అవుతారు, వాళ్ళు ద నెక్స్ట్ ఆఫ్టర్ 10 years వాళ్ళతోనే మనం ఒక్కసారి హీరోగా హీరోయిన్గా నటించే పరిస్థితులు వస్తుంటాయి. డెఫినెట్లీ. At that point of time you'll feel really nostalgic about it. So initially, like you said, doing I wanted to act in Tamil movie, then coming into Telugu film, and then coming to Tamil was the interesting thing. And maybe that is the bandha undi Telugu picture ani cheyడానికి. కానీ శరత్ గారు ఆల్మోస్ట్ 80s 85 86 నుంచి చేస్తున్నారు మీరు యాక్టింగ్. 84 అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. 83 84 ఆల్మోస్ట్ 35 years అయిపోయింది. మీరు తెలుగు సినిమాలు ఎందుకండి చాలా తక్కువ, 15 కూడా లేవనుకుంటా, 15 or 16 ఇఫ్ యూ కెన్ కౌంట్. అది ఏంటంటే ఇక్కడ చేసేటప్పుడు దెన్ ఐ బికేమ్ ఎ హీరో అండి. గ్యాంగ్ లీడర్ చేసేటప్పుడు చిరంజీవి గారికి అడిగాను, సార్ నెక్స్ట్ పిక్చర్లో కూడా నేను ఉన్నాను సార్ అని చెప్పాను. ఏయ్ నువ్వు హీరో అయిపోతావరా అన్నారు. అలాంటి నేను హీరో అయిపోయాను. సో నేను బికేమ్ ఎ హీరో, దెన్ ఐ బికేమ్ బిజీ దేర్ అండి. దెన్ ఐ కుడెంట్ డూ అ ఫిల్మ్, బట్ స్టేట్ ఫిల్మ్ కూడా చేయడానికి దొరకలేదు. సో స్టేట్ ఐ వాజ్ బిజీ విత్ మై ఫిల్మ్స్, ఓన్ ఫిల్మ్స్, అదే డబ్బా థింగ్ ఇక్కడ. సో అలాగే వెళ్ళిపోయానండి. దెన్ తర్వాత దాన్ని బన్నీ చేశానండి.
వినాయక్ గారితో అర్జున్ పిక్చర్. దెన్ ఐ డిడ్ జీనియస్ చేశాను. దెన్ ఆఫ్టర్ దట్ ఐఎమ్ డూయింగ్ దిస్ ఫిలిం Nenorakam, and after that బోయపటి చీని గారి పిక్చర్ చేస్తున్నాను. సో వన్స్ అగైన్ ఐమ్ జస్ట్ ఆఫ్టర్ డీవియేషన్ ఇంటూ పాలిటిక్స్ అని దెన్ ఐ థాట్ ఐ షుడ్ డూ ప్రొఫెషన్ షుడ్ బి దేర్ ఇన్ మైండ్లో ఉందండి. సో ఐ థాట్ 10-15 days I'll work because now technology communications has improved. Easily I can connect with all the districts, find out what is happening. If I need to be there, I could be there. అలాగా అయిపోయింది. సో I'm just concentrating a little here అండి. కానీ మీరు సినిమాలు చేసేటప్పుడు కూడా మీ పాత్రలు ఎంచుకోవటంలో కూడా చాలా ఒక వైవిధ్యంగా ఎంచుకుంటుంటారు, అంటే వెరీ యూనిక్గా. దేర్ ఆర్ సమ్ ఫిలిమ్స్ వేర్ మీ హెడ్ టాన్షర్ చేసుకున్నారు కంప్లీట్గా, సూర్యనండి అదేమంటే సూర్యుడు. సో అండ్ దెన్ దెర్ ఆర్ సమ్ ఫిలిమ్స్ వేర్ యూ యాక్టెడ్ యాజ్ అ ట్రాన్స్జెండర్ ఇన్ కాంచనా. అంటే అట్ ద పీక్స్ ఆఫ్ యువర్ కెరియర్ వెన్ యు ఆర్ యాక్చువల్లీ దేర్, అక్కడ ఉన్నప్పుడు ఇలాంటి డెసిషన్స్ తీసుకోవడం జనరల్గా నోబడీ వుడ్ డేర్ టు డూ ఇట్. హౌ కమ్ యూ డూ దట్? బికాజ్ ఐ లైక్ ద సబ్జెక్ట్ అండి. దట్ వాస్ అ మెసేజ్ ఉండేటప్పుడు. అండ్ దెన్ వెన్ లారెన్స్ గారు వచ్చిన తర్వాత ఎలా అని మీరు లేదండి, అది దట్ విల్ హ్యాపన్ అండి. సో ఇఫ్ యూ స్టార్ట్ థింకింగ్ వాట్ విల్ హ్యాపన్ నెక్స్ట్, ఇలాంటి పిక్చర్ చేస్తే మళ్ళీ యాక్సెప్ట్ చేయరు, అదన్నీ నాకు రాదండి. ఆ టైంలో ఆ సబ్జెక్టులు ఆ క్యారెక్టర్ నాకు నచ్చిందంటే నేను చేస్తాను. అండ్ దట్ ఆల్సో షుడ్ హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ మెసేజ్ అండి. అది ట్రాన్స్జెండర్ గురించి నేను చెప్పాల్సింది. వీ హ్యావ్ టు టెల్ ద సమాజం ఇలాగ ఉంది, ఇలాగ ఉండకూడదు నేను చెప్పాల్సింది. ఒక టైంలో ఈ పిక్చర్ సబ్జెక్ట్ నాకు చెప్పారు లారెన్స్ గారు. ఒకటే మాట నేను లారెన్స్ గారికి చెప్పాను. వెరీ ఫస్ట్ సీన్ లారెన్స్ నన్ను చూసి నవ్వు వచ్చేసి ఉంటే ఈ పిక్చర్ ఫ్లాప్ అవుతుంది. లారెన్స్ చెప్పారు, లేదు సార్ మీరు యాక్ట్ చేశానా డెఫినెట్గా మెసేజ్ మీలాంటి హీరో చెప్తేనే ఈ మెసేజ్ ఆడియన్స్కి రీచ్ అవుతుంది, దానికోసం మీరే చేయాలని అన్నది. ఆ డిసిషన్ నేను తీసుకున్నాను. అండ్ దెన్ ఐ ఫెల్ట్ ఫర్ ట్రాన్స్జెండర్స్, ది అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ సొసైటీ, గాడ్స్ క్రియేషన్ అండి. ది ట్రాన్స్జెండర్ ఇస్ ఆల్సో హ్యూమన్ బీయింగ్, సో వీ హ్యావ్ టు రెస్పెక్ట్ దెమ్ ఆల్సో. కొంతమంది కొంచెం ఇటు అట్టు ఉన్నారు. ఆఫ్టర్ సీయింగ్ ద ఫిలిం లెట్ దెమ్ ఆల్సో రిఫార్మ్ టు బీ గుడ్ సోల్స్ అని నేను ఆ పిక్చర్ చేశానండి. అండ్ లాట్ ఆఫ్ వాల్యూస్ ఆ పిక్చర్లో ఉంది. అండ్ వెరీ ఫస్ట్ సీన్ నేను యాక్ట్ చేసింది ఆ స్టేజ్ మీద డైలాగ్ డెలివరీ అండి. అది ఫస్ట్ ఆ డైలాగ్ చెప్పముందు డైలాగ్ చదివిన తర్వాత నాకు ఎమోషనల్ అయిపోయానండి. ఇలాంటి ట్రాన్స్జెండర్ క్యారెక్టర్లో ఇలాంటి ఇంత కష్టపడి ఒక ట్రాన్స్జెండర్ని తను ఇంకొక డాటర్ లాగా అది చదవడానికి హెల్ప్ చేసింది. దాన్ని వచ్చేటప్పుడు అది ఆ సీను when I was acting, there was audience of almost 700-800 people అండి. No exaggeration, almost everybody was crying. So without re-recording, only while delivery of the dialogue and performance, the audience was crying. So I knew this movie would be a very big hit అండి, because it reached the audience straight away. అది నాకు నచ్చిందండి. So definitely I knew what I was doing was right. So I knew this movie will be a hit. And my wife also very big critic అండి. రాధిక గారు ఈ పిక్చర్ చూసి ఇమీడియట్గా చాలా బాగుందని చెప్పారండి. So she'll see a film and she'll get into the car and walk up, mean that movie is not good. She told me, అంత మైన్యూట్గా మీరు చూసారు, ఈవెన్గా హెయిర్ ఇట్లా చేశారు, దాన్ని మీరు చూసి చేశారు, చాలా బాగుందని చెప్పారు. ఈ పిక్చర్ హిట్ అవుతున్నాను, అట్లనే హిట్ అయిందండి. మీకు అప్రిసియేషన్ ఎలా వచ్చిందండి పోస్ట్ కాంచనా? అంటే మీకు వచ్చే నెక్స్ట్ జనరేషన్ అంటే ద థింగ్ దట్ యు రియల్లీ రిమెంబర్, అంటే అది నెక్స్ట్ జనరేషన్ రీచ్ అయ్యాను కదండి. లారెన్స్ ఆడియన్స్ సర్కిల్ డిఫరెంటేగా, మై ఆడియన్స్ డిఫరెన్స్ ఉంది, చిరు గారు అట్లా, రజనీ గారు ఆడియన్స్ అట్లా చూస్తే ఈ ఆడియన్స్ మళ్ళీ మీరు చెప్పారు కదా గ్యాప్లో ఒక క్యారెక్టర్ చేసి ఆ క్యారెక్టరు స్మాల్ చిల్డ్రన్ కాంచనా అని నేను పిలిచారు కదా, అది సక్సెస్ అండి. శరత్ కుమార్ వెళ్ళిపోయి కాంచనా అని పిలిచారు కదా. సో దట్ మీన్ దే రీచ్ ద వెరీ స్మాల్ బిడ్డలు కూడా శరత్ కుమార్ని కాంచనా పిలిచేవాళ్ళు. యాక్చువల్గా హ్యావ్ టు ఇప్పుడు ఈ పాయింట్ ఆఫ్ కాంటెక్స్ట్లో మీకు ఒకటి చెప్పాలి. టుడే నేను ఇప్పుడు ఐ వాస్ కమింగ్ ఫ్రమ్ హోమ్ అండ్ ఐ వాస్ టెల్లింగ్ మై డాటర్ దట్ నేను శరత్ కుమార్ గారిని ఇంటర్వ్యూ చేయడానికి వెళ్తున్నాను అంటే, కాంచనా శరత్ కుమార్ గారు, దట్ వాస్ ద ఫస్ట్ లైన్ షీ సెడ్. అండ్ మమ్మీ యూ షుడ్ ఆస్క్ అబౌట్ కాంచనా. సో you're very right, అంటే పిల్లలు దే రియలీ ఆర్ కనెక్టింగ్ టు ద క్యారెక్టర్. 100%. అండ్ అంత మెసేజ్ని మీరు చిన్న పిల్లలకు కూడా అందించారు. స్కూల్ గోయింగ్ చిల్డ్రన్కి ఆల్సో దే గాట్ టు నో అబౌట్ దిస్, అంటే దెర్ ఇస్ అదర్ జెండర్ ఆల్సో ఎగ్జిస్టింగ్ అని, విచ్ వీ నీడ్ టు రెస్పెక్ట్ అని. శరత్ గారు, ఒక క్వశ్చన్, చాలా వెరీ ఫనీ క్వశ్చన్ ఐ వాంట్ టు ఆస్క్ యూ. రాధిక గారు, చిరంజీవి గారు ద హిట్ పేర్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో.
and they both are the best of friends. How do you find that pair అంటే on screen కావచ్చు లేకపోతే when they actually meet? No, I like the friendship and a different level friendship kada. Yeah, that's it's so beautiful. It's the relationship between both of them, the way they talk to each other. ఎలా కొట్టేసుకుంటారో అసలు. When he became a central minister, when he first met him, he said, Radhika, ఏం చెప్పొద్దు అలాంటివి ఉండు, నోరు మోయి ఏం చెప్పొద్దు. Then I understood the depth of the relationship. Yes. Because they were so free talking to each other. ఇప్పుడు కూడా కోటీశ్వరంలో చూసానండి. The way they were talking to each other and so there was a chemistry which has worked for them, and long standing relationship Rekha garito, Allu Arvind to, so yes. That's like family they are moved, అది తెలుస్తుందండి. What's your favorite అండి? వాళ్ళిద్దరు కాంబినేషన్ వచ్చిన సినిమాలు మీరు చూసుంటారు కొన్ని, ఐఎమ్ షూర్. లాట్ ఆఫ్ మూవీస్ అండి, నా పేరు రాలేదండి. వన్ మూవీ ఐ సా లైక్ రేడర్స్ ఆఫ్ లాస్ట్ ఆర్క్ లాంటి స్నేక్స్ అని వచ్చిందండి. అది ఏ పిక్చర్ అని తెలియదండి. ఘరానా మొగుడా తెలియదు, ఘరానా మొగుడు లేదు, రాధిక గారు లేదు. Some movie where she has to go with the snakes and all ఉందండి. ఓకే, దాంట్లో చిరు గారు వచ్చి అది కాపాడడం. సో she hates snakes. She cursed. ఏ బ్యాడ్ లాంగ్వేజ్ ఉందో అన్నీ నేను చెప్పాను చిరు గారికి. ఐ నో షీఈ్ స్టిల్, అంటే తను ఇంత ఏజ్ మీద పడ్డా కూడా షీ స్టిల్ ద టామ్ బాయిష్ కైండ్ ఆఫ్ పర్సన్, వెరీ వైబ్రెంట్, వెరీ ఎనర్జెటిక్. కానీ ఒక్కోసారి షీఈ్ వెరీ కంపోజ్డ్ అండ్ పాయిజ్డ్ అనమాట. వాట్ కైండ్ ఆఫ్ అ రిలేషన్ యూ బోత్ షేర్ అండి? See, we are very good friends before marriage అండి, అది కంటిన్యూ అవుతుంది. Because we don't cross paths with our career decisions అండి. She takes her own career decisions, I take my own career decisions. We don't even interfere with both our career decisions అండి. And sometimes she asks me, Sarath, should I accept these films and things like that. So I said, depends on you. If you want to work, you work. See, you are born actor. Okay, nobody can touch you in acting. I don't mind anybody, you know. That's one thing I can say boldly, that she is one of the best actors in the country. You tell her to act in Hindi, Telugu, Malayalam, Kannada, Bengali, any language, you give her a line and give her the character, I think she'll live the character. So she's one of the topmost actors in the country. So I feel she is a person of great repute and dignity, and a woman who has fought many battles in her life. And I appreciate her for that, and I understood her right from the beginning. Many people may have different opinions, but I am very clear. My friend Radhika has become my wife Radhika, and mother to my child. So I think I feel very proud about Radhika, and our relationship is there. There are ups and downs in any relationship. We try to adjust, compromise. There is compromise in every relationship. Compromise unnalsindante. You got to have some misunderstanding with your husband. Same way the wife. So that has to be understood, and then we have to keep on life, because you meet and then you have to carry on with life. But why do you think అండి some marriages fail? అంటే మ్యారేజ్ అనే ఇన్స్టిట్యూషన్ని బాగా నమ్మే వ్యక్తి మీరు. ఒక మ్యారేజ్ ఫెయిల్ అయిందంటే దానికి కారణాలు ఇరువైపుల నుంచి ఉండొచ్చు. బట్ అంటే ఒక ఏజ్ దాటాక మనకు 40లు 45లు వచ్చేసరికి మనకు కొంచెం ఇంకొంచెం మెచ్యూరిటీ లెవెల్స్ పెరుగుతాయి. వీ షుడ్ కీప్ అప్ ద మ్యారేజ్, వీ షుడ్ సీ టు ఇట్ దట్ వీ అప్హోల్డ్ ఇట్, వీ షుడ్ నాట్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్ అని. అంటే దిస్ కైండ్ ఆఫ్ కాన్సెప్ట్ మీకు ఎప్పటి నుంచి బేసిక్లీ అండి? ఇప్పుడు ఏమవుతుంది, ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మ్యారేజ్లో ఇట్ ఇస్ నాట్ వన్ సైడ్ అండి, ఇట్ బోత్ ద పీపుల్. దే షుడ్, when you promise yourself to get married, come together అండి. It has happened to me also. I fell out of a marriage, I got married. All this is happening. See, when do you fall out of a marriage is when you're not able to think, when you're not able to sit and talk to your better half. See, ఏ విషయాలను కూడా సాయంకాలం ఇంటికి వచ్చేస్తే first you should learn to talk. There's no point keeping silent. Hearsays will be hearsays. Openly speak out. Have an argument within the four walls. If your children are there, don't fight in front of them. Have food with them, enjoy, smile. Even though you have some problem with your husband or the husband having the wife, go into your room, heart's content, you have a argument, and and convince yourself and be happy. See, it is an institution where it has, our culture, our heritage. Indian culture is so highly reputed culture. So there is, of course, people can point at me, people can point at Radhika, all that can happen. But what are they today is what you have to look. You cannot keep on talking about somebody else's past. You have to go about thinking about the future. So as a person, I would say there has got to be a lot of compromises. And here today, current world, like girls are earning more than boys sometimes.
That could be a criteria for fight itself. That itself could be a problem andi. And the different styles, social life has changed. So social circle, friendship, how to gauge every friend. So the man should also understand the woman, and suspicion, insecurity feeling, all this have to be handled. And these days is pretty difficult, but these are the challenges. When you get into a marriage, institution of marriage, you should face all these things. You should expect all these things. Adjustment has to be there. It is not that easy, Andy. Two people to live together, it's very, very difficult, because you are meeting them after so many years, and then you meet. It's not like you are living with your parents and then understanding them, Andy. You are meeting a new soul and then trying to understand, Andy. To understand, it will take about 7-8 years. To understand your parents, it took almost 15-20 years. దీని తర్వాత your father ఎలాగ ఉంటారు, mother ఎలాగ ఉంటారు, sister ఎలాగ థింక్ చేస్తారు అని వచ్చేస్తుందండి. బట్ వెన్ యూ గెట్ ఇన్ టు మ్యారేజ్, you don't have the time, unless until you've fallen in love for 10 years, then you're getting married, maybe you had a chance of knowing the person, andi. Then arranged marriage lo em avutundandi, then from day one it starts. You might have had so many thinking about how your man should be, you may not find it in him, but what is it that you should find in him, you should go towards that, andi. Ade nenu cheptanu, then the marriage will work. శరత్ గారు, వ్యక్తిగతంగా మీ జీవితాన్ని చూసుకుంటే ఒకటి ఫెయిల్ అయినా ఒకటి సక్సీడ్ అయినా దానికి కారణం మీకు మీరు ఎన్ని ఇచ్చుకుంటారంటే, ఒక 10కి మార్కులు వేసుకుంటే అంటే ఈ ఫెయిల్యూర్కి కారణం నాది ఇంత పర్సంటేజ్ అని మీకు మీరు ఎన్ని మార్క్స్ వేసుకుంటారు? any failures or any mistakes or any things that happen in your life, and you should fully own yourself to that first. Ante. See, without your knowledge, nothing happens. You cannot keep a cigarette in my mouth and light it unless I want to smoke it. Yeah. So the mistakes that you have committed, you should realize this is because of this decision. Any self-analysis unalandi. See, people might say so many things. It is for you to analyze finally and take a decision kada. So our decision tappuga pote, then you have to own that mistake. So that is how you have to look at it. I think every mistake and every failure, at least 50% is our fault, andi. 50% may be the Samajam cheppindi or friends told me, adu untunchu. But 50% of the blame has to be your own blame, andi. You are one of the reasons for this. You cannot put it on somebody else and say, because of this I happened, andi. నేను ఎప్పుడు బెంజ్ కార్లో వెళ్ళనండి, ఆ రోజు నేను బెంజ్లో వెళ్ళాను, ఇట్లా అయిపోయింది. నో, ఇట్ ఇస్ నాట్ బికాస్ యూ వెంట్ బై దట్ కార్ దట్ డే. బ్లేమ్ ఇట్ ఆన్ యువర్ సెల్ఫ్. మీరు చేసిన తప్పే, ఆ తప్పు ఒప్పుకోవాలి. దెన్ ట్రై టు కరెక్ట్ ఇట్ అండి. దట్ ఇస్, డోంట్ ట్రై టు బ్లేమ్ సంబడి ఎల్స్ ఫర్ యువర్ మిస్టేక్స్. Your mistakes are your own. So 50%, minimum 50% is our own, I'm saying. You should accept it 100% that whatever decisions, finally decision మీదేగా. అంతే. ఎవరు ఏం చెప్పినా కూడా ఫైనల్గా డిసిషన్ తీయడానికి ముందు ఆలోచించి తీయాలి. తీసిన తర్వాత అది ఓకే, యూ కెన్ ఫేస్ సిచ్యువేషన్, అది వేరే. బట్ ఇఫ్ యూ లైక్ ద వే యూ ఆస్క్ మీ, what is the thing means you have to understand that this is because of me. You could have rectified it if you wanted to. అయితే శరత్ గారు, ఒక ఇండివిజువల్గా, ఒక హ్యూమన్ బీయింగ్గా, ఒక మ్యాన్గా, అంటే ఒక మగవాడిగా, మీరు ఇప్పుడు మీ ఫస్ట్ మ్యారేజ్ మీ ఎక్స్ వైఫ్తో కానీ, లేకపోతే వాళ్ళ మనుషులతో కానీ, పిల్లలతో కానీ, వాళ్ళ ఫ్యామిలీతో కానీ, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీతో కానీ మీరు ఎలాంటి ఇవి పెట్టుకుంటారు రిలేషన్? ఏ ప్రాబ్లం లేదండి. ఇప్పుడు వరలక్ష్మి ఉంది, పూజ ఉంది, నా డాటర్స్, we share a very good relationship, and see, we meet. Sometimes there are small problems will come, and yeah, that is there. That is the insecurity feeling on both the sides will be there, and so how you manage is one thing. So that way I would appreciate both Radhika and Varu, because Varu is a bigger elder girl, to understand each other is there. And whenever Radhika finds she has to be there, she will be there, and see, now that Save Shakti moment to start chasing the Varu. So I thought she was busy, she may not be able to come. I said, రాధిగా, నేను వెళ్తున్నాను అన్నాను. నేను కూడా వచ్చేస్తాను, మీరు మార్నింగ్ వెళ్ళొద్దు, నేను మధ్యాహ్నం వచ్చేస్తాను, ఇద్దరు కలిపి వచ్చేస్తాను అన్నారు. సో అలాగా షీ అండర్స్టాండ్ సర్టన్ థింగ్స్. దెర్ ఆర్ సర్టన్ థింగ్స్ షీ మే నాట్ అండర్స్టాండ్. సర్టన్ థింగ్స్ there might be some discrepancies between both of them. But by and large, I feel they have adjusted among themselves and they have been well. It is on our making, అండి. దేవుడు అలాగే చేశారు. There again our mistakes are there, అండి. But sometimes when it's out of hand, then you have to understand every relationship a relationship. Just because you are divorced doesn't mean that you will curse that person or the other person, they should rot in life. No, they should also be happy in life. Why should you curse anybody for whatever it is? So something has happened, you have made a mistake, the other person has made a mistake, and God or destiny has created a situation, and the situation, live with it. How long are we going to live, Andy?
వీఆర్ నాట్ గోయింగ్ టు లివ్ ఫర్ 200 years. సో ఉన్న కాలంలో వీల్ అట్లీస్ట్ లివ్ హ్యాపీలీ. సో వీ ట్రై టు అండర్స్టాండ్ రిలేషన్షిప్. వీఆర్ హ్యాపీ విత్ వాట్ ఎవర్ గాడ్ హస్ గివెన్ us, and Varu is happy with, though she will miss her dad. Yeah. But all that will be there. She has to fight a battle among herself. That is the problem. The problem is not with the children, kada. Correct. But that's a challenge which you are managing it. Yes. వాళ్ళతో మీరు మాట్లాడుకుంటుంటారు అప్పుడు Yes. కలుసుకుంటాను, మాట్లాడుతున్నాను. ఎనీ ప్రాబ్లం Varu talks to me, any problem Pooja talks to me, అలాంటి. In my Rayan talks to me, Radhika talks to me, అలాగా అవుతుంది. శరత్ గారు 22 years బ్యాకే మీకు ఈ పొలిటికల్ బగ్ కుట్టింది. ఐ థింక్ 95 if I'm not wrong. 96 అంటే మీకు బాగా ఇంట్రెస్ట్ పెరగటమే కాకుండా మీరు యు వెరీ క్లోజ్లీ అసోసియేటెడ్ విత్ జయలలిత గారు. ఏఐడిఎంకేకి మీరు చాలా క్లోజ్గా అసోసియేట్ అయ్యారు అండ్ యూ బీన్ వెరీ గుడ్ కాంటాక్ట్ అండ్ అసోసియేషన్ విత్ మంచి బంధం అనుబంధం అన్నీ ఉండేవి. మధ్యలో తెగిపోవటానికి కారణం ఏంటంటే జయలలిత గారితో? లేదండి, నేను బేసిక్లీ క్రేజీ ఎంజిఆర్ ఫ్యాన్ అండి ఇప్పటి వరకు. ఇప్పుడు స్క్రీన్లో ఎంజిఆర్ గారు వచ్చేస్తే ఐ గో క్రేజీ అండి. ఐ హ్యావ్ టు సిట్ అండ్ వాచ్. అంత క్యారిస్మాటిక్ ఫిగర్ అండి. ఇక్కడ ఎన్టీఆర్ గారు, నాగేశ్వరరావు గారు, రాజ్ కుమార్ గారు కన్నడలో. See, all these people had a charisma about them. You feel like looking at them and learning from them. అట్లా I looked at MGR, and even in the very first March గవర్నర్కి ఒక పెటిషన్ ఇవ్వడానికి వెళ్ళారు. ఆ పెటిషన్ వెళ్ళేటప్పుడు నేను ఆ క్రౌడ్లో ఉండేవాళ్ళని. సో ఇమాజిన్ హౌ మచ్ ఐ వుడ్ హావ్ లవ్డ్ MGR. సో దెన్ నేను జయలలిత గారు వచ్చిన తర్వాత దెన్ ఐ వాస్ ట్రైంగ్ టు లుక్ అట్ హర్. సో ఓన్లీ 1996 ఏమైందంటే ద కరప్షన్ అందరూ చెప్పేది. దెన్ ఐ వెంట్ అగేన్స్ట్ హర్. I was really bold in coming out with it, and I went against her, campaigned against her, and DMK came to power అండి. సో అప్పుడు రజనీ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, దేవుడు కూడా కాపాడడానికి కుదరదు, జయలలిత గారు కమ్స్ బ్యాక్ టు పవర్ అని చెప్పి అమెరికా వెళ్ళిపోయారండి. బట్ ఐ డెంట్ గో ఎనీవేర్ అండి. ఐ వాజ్ దేర్ 45 days క్యాంపెయిన్ చేశాను. క్యాంపెయిన్ చేసి దాని తర్వాత డిఎంకే కేమ్ టు పవర్ అండి. సో సమ్ టైమ్ ఐఎమ్ వెరీ క్లియర్, మై కన్విక్షన్స్ ఉన్నాయండి. ఇప్పుడు ఆ కన్విక్షన్తో ఐ ట్రావెల్ అండి. సో దట్ టైమ్ ఐ ఫెల్ అవుట్ ఫ్రమ్ దేర్. దెన్ ఆఫ్టర్ సమ్ టైమ్ 2 years బ్యాక్ ఏమైందంటే దెన్ డిఎంకేలో ప్రాబ్లం వచ్చేసింది. దెన్ మై ఫ్యాన్స్, మై పొలిటికల్ ఫ్రెండ్స్, దే సెడ్ యూ హ్యావ్ టు బి అటాచ్డ్ సమ్వేర్. సో యూఆర్ ఆల్వేస్ అటాచ్డ్, మీరు అడిగారు కదా, యూఆర్ అటాచ్డ్ ఏడిఎంకే, వై డోంట్ యు గెట్ అటాచ్డ్ దేర్ అన్నారు. దెన్ అగైన్ ఐ ఫెల్ట్ లైక్ ఐ షుడ్ గెట్ అటాచ్డ్. దట్ ఈస్ వేర్ ఐ థింక్ ఫ్యూ మిస్టేక్స్ ఐ మేడ్. ఐ షుడ్ హావ్ స్టూడ్ క్వైట్లీ ఫర్ సమ్ టైమ్, కాన్సన్ట్రేటెడ్ ఆన్ ఫిల్మ్స్, దెన్ ఆలోచించి ఒక పార్టీ స్టార్ట్ చేశారు. So before Vijaykanth, I should have started a party. If you really ask now, because then I went on traveling. Yes, so because I've been traveling like this, so personal identity miss అయిపోతుంది. Even though I have very clear judgment, clear thoughts, and bold way of expressing myself, but కొంచెం ఇటు వెళ్ళిపోయిందో ఎనీ ఇది. But otherwise I find Jayalalitha garu is a very great administrator, tough, quality of a leader, ఉన్న ఒక లీడర్ అండి. So now I have fallen out, I said, because after her I think I should have my own identity. So I very clearly in my general body which took place recently, I said from now on local body election నుంచి సెపరేట్గా ఫైట్ చేస్తాం అని చెప్పాను. ఓకే, సో ఇప్పుడు AISMK is ఇండిపెండెంట్, టోటలీ ఇండిపెండెంట్, ఎవరితో మీకు అలయన్స్ లేదు? ఏ అలయన్స్ లేదు. ఓకే, సో నెక్స్ట్ ఎలక్షన్ కి మీరు ఇండిపెండెంట్ గా 100% లోకల్ బాడీ ఎలక్షన్ టెస్ట్ చేసాము. విల్ టెస్ట్ ద వాటర్ అండ్ దెన్ ప్రొసీడ్ అండి. అంటే ఇన్నాళ్ళు జయలలిత గారు ఉన్నారు కాబట్టి మీరు ధైర్యం చేయలేకపోయారా, లేకపోతే? ధైర్యం అంటే 1996లో పోస్ట్ చేశాను కదా, అప్పుడు వేరు. మళ్ళీ రాజకీయాలు మారుతూ ఉంటాయి కదండి అప్పటికప్పుడు. లేదు, అప్పుడు చేసిందే పెద్ద విషయాలు. దట్ టైం నోబడీ ఈవెన్ డేర్ టాక్ ఎనీథింగ్ అగైన్స్ జయలలిత గారు. అండ్ ఇండియన్ ఎక్స్ప్రెస్ రాశారండి 1996 ఫిబ్రవరి మార్చ్లో బిఫోర్ ఎలక్షన్స్ ఇండియన్ ఎక్స్ప్రెస్ రాశారు, శరత్ కుమార్ గారు ఆఫ్టర్ అపోజింగ్ జయలలిత గారు .32 క్యాలిబర్ పిస్టల్ ఇక్కడ ప్యాకెట్లో పెట్టుకుని వెళ్తున్నారు అని రాశారు. బికాజ్ దే థ్రెటన్ మీ, దే సెడ్ యు ఆర్ గోయింగ్ టు బి ఫినిష్డ్ అపోజింగ్ జయలలిత గారు, యూ విల్ బి కిల్డ్ అని చెప్పారు. ఐ సెడ్ ఓకే, ఇన్ దట్ కేస్ 4 people కమ్ టు కిల్ మీ, ఐ కిల్ 2 people అండ్ డై అని చెప్పాను. సో అట్లా ఉన్న పరిస్థితులు నేను అపోజ్ చేశాను. సో దెన్ సమ్ టైమ్స్ డౌన్ ద లైన్ యూ లైక్ ఎ లీడర్ ఫర్ సమ్ క్వాలిటీస్. మీరు తెలుసుకుంటారు, ఓకే ఈ క్వాలిటీ ఉంది ఈ మనిషి, ఓకే దిస్ ఇస్ ఇంటెలిజెంట్ పర్సన్, ఎలాగ ట్రావెల్ అయ్యాను. దెన్ దెర్ ఆర్ సో మెనీ అదర్స్ హు ఆర్ విత్ హర్ కదా, దే ట్రై టు ప్లాట్ అగైన్స్ ఇంటెలిజెంట్ పీపుల్ బీయింగ్ దేర్, దెన్ దే విల్ అసర్వ్ పవర్. అట్లా వచ్చిన వాళ్ళు స్లోలీ దే ట్రై టు రిమూవ్ యూ ఫ్రమ్ దేర్ కదా. సో అది దట్ హస్ హ్యాపెండ్ ఇన్ మై కేస్. సో నౌ ఐ ఫైండ్ ఐ షుడ్ బి ఇండిపెండెంట్ అండ్ వర్క్. ఐ హ్యావ్ కమ్ టు వర్క్ ఫర్ సొసైటీ. ఐఎమ్ నాట్ హియర్ టు మేక్ మనీ ఫ్రమ్ ది పీపుల్. So I will, though they might think I was here, I was there, what am I standing for? అది డెఫినెట్గా నేను చెప్తానండి, అది డెఫినెట్లీ we will succeed అని
ఐఎమ్ కాన్ఫిడెంట్. అయితే ఒక్క విషయం చెప్పండి శరత్ గారు, ఎంజీఆర్ గారి తర్వాత జయలలిత గారి తర్వాత ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి అంత స్థాయిలో అంత స్టేచర్లో పొలిటికల్గా విన్ అయిన ఒక్క తమిళ్ ఫిల్మ్ యాక్టర్ లేరు. ఎందుకట్లా? అట్లా ఏం లేదు, అట్లా లేదండి. కరిష్మా ఉందండి. బట్ ఏమైందండి, ఆ టైం వేరు, ఇప్పుడు టైం వేరండి. ఇప్పుడు సోషల్ మీడియా, టెలివిజన్, కంప్లీట్ మీడియా గ్లార్లో వచ్చేసాం. ఇప్పుడు మీరు జస్ట్ థింక్ అండి, ఇదన్నీ లేదని, పీపుల్ వోంట్ నో ఎనీథింగ్, న్యూస్ రాదు, న్యూస్ రాదు, ఓన్లీ లుక్ అట్ దెమ్ ఓన్లీ యుల్ నో. సో అట్లా లేదుగా. See now social media lo a normal person in society can directly connect with you. Yes. He can even shout and scream at you, yes, which was not so before. Twitter lo vachi buddhi lekunda manishini naaku cheptaru kada, you could not have done that before. So now he's got the liberty and expression using the article 19 of the constitution. You are able to talk to me directly, at least through social media. You are able to even express yourself kada. అట్లా ఉన్న పరిస్థితిలో your charisma, everything gets a beating sometimes. So they start analyzing, they start criticizing. Then some people get influenced by that. If the same thing was existing then, even MGR might have been criticized for some of the actions. Jayalalitha garu, they would have been criticized. ఇప్పుడు we are facing so much of challenges ఉన్నాయి. ఆ ఛాలెంజెస్ బీట్ చేయడం రావడానికి కొంచెం టైం పడుతుందండి. వచ్చేస్తాను అక్కడ, అంతేనా? 100%. అసలు మొన్న కూడా పోస్ట్ జయలలిత గారు ఆఫ్టర్ హర్ డెత్ స్టార్టింగ్ ఒక వారం 10 రోజులు మీ పేరు కూడా వినిపించింది, శరత్ కుమార్ గారా అని. సో వై వాజ్ సడన్లీ మళ్ళీ లేదండి. బట్ సి శరత్ కుమార్ గారు అంటే బికాజ్ ఐ వాస్ క్లోజ్ టు ADMK అండి. దట్స్ వాట్ ఐ యామ్ సేయింగ్. అంటే మీ పేరు కూడా వినిపించింది. అంటే సి ADMK లో ఉండే వాళ్ళని, ఇఫ్ ఐ వాస్ an MLA, then maybe they would have thought something could be done, and that maybe the people would have thought like that and see, basically I am not a member of ADMK and I have got my own political party, so they might have thought like that, but thinking has come. That means I am happy at least they thought that Sarath Kumar can handle. So the administrative qualities, the intelligence anni undi. Maybe it's time, like you said, the charisma will definitely show sometime. Like MGR period and Jayalalitha garu period danni ఇప్పుడు ఎవరు లేరను చెప్పేది, బికాస్ పొలిటికలీ మోటివేటెడ్ పర్సన్స్ లేదండి. సో పొలిటికలీ మోటివేటెడ్ పర్సన్స్ ఎవరున్నారు ఇప్పుడు? క్యారిస్మాతో ఒకటి విజయకాంత్ ఉన్నారు, ఒకటి నేను వచ్చాను. దీని తర్వాత ఎవరున్నారు? రజనీకాంత్ గారు వస్తాను చెప్తారు, రాలేరు. సో ఇట్లా అయిపోయింది కదా. సో ది ఆడియన్స్ విల్ సే, యూ విల్ సే హి ఈస్ కమింగ్ బిఫోర్ అ మూవీ, దెన్ వస్తారా లేదని ఎవరికి తెలీదు. బట్ వాట్ ఐ ఫీల్ టుడే వెరీ స్ట్రాంగ్లీ అండి, ఇది ఇండియా. ఐఎమ్ అన్ ఇండియన్ ఫస్ట్ బికాజ్ ఇక్కడ కూడా నా ఫ్లాగ్ ఉంది, ఇండియన్ ఫ్లాగ్ ఇక్కడ ఉంది. సో దట్ హస్ బీన్ దేర్ ఫర్ సో మెనీ ఇయర్స్. సో ఫర్ మీ ఐఎమ్ అన్ ఇండియన్ ఫస్ట్, దెన్ అ తమిళియన్. అట్లా అందరికీ అలాగేనే, ఇండియన్ ఫస్ట్ తెలుగు, ఇండియన్ ఫస్ట్ మలయాళీ, ఇండియన్ ఫస్ట్ కన్నడిగా, అలాగే ఉంది. సో ఐ ఫీల్ తమిళనాడు షుడ్ బి రూల్డ్ బై ఎ తమిళియన్. దో ఇండియా ఇస్ వన్, ఇండియా ఇస్ మై కంట్రీ. బట్ క్యాన్ Rajini sir go to Maharashtra and be a chief minister? Can Rajini go to Karnataka and become chief minister? Can Rajini come to Andhra and become chief minister, or Telangana and become chief minister? But why is it that everybody thinks in Tamil Nadu you go there, anybody else can become chief minister? Because when you look at Sarath Kumar or you look at some other person, you start thinking about the caste. ఈ కాస్ట్లో ఉండేవని ఈయన బయస్డ్గా ఉంటున్నారు. Why do you think? When Sarath Kumar is not thinking like that, why do you think Sarath Kumar will think like that? Okay. So you should come closer and చూడాలి Sarath Kumar ఎవరు, ఎలాగ మూవ్ అవుతారు, Sarath Kumar ఏం మాట్లాడతారు, ఎలాగా ఇంప్రెసివ్గా ఉన్నారు, హౌ వార్మ్ అ పర్సన్ ఈజ్, హౌ లవబుల్ పర్సన్ ఈజ్, హౌ యూ కెన్ మేనేజ్ థింగ్స్ అని దగ్గరకు వచ్చి చూడాలండి. దూరంగా వచ్చి ఇక్కడ ఇట్లా చేస్తారని చెప్పకూడదని నేను చెప్తున్నాను ఇప్పుడు. కానీ శరత్ గారు, మీ మీద మిక్స్డ్ ఒపీనియన్స్, కాంట్రడిక్షన్స్, అలిగేషన్స్ ఇటువంటివన్నీ మీడియాలో, నెట్లో, మీరు అన్నట్టు సోషల్ మీడియాలో ఆన్ అండ్ ఆఫ్ మనం తరచుగా చూస్తూ ఉంటాం. అంటే ఇది బేస్ చేసుకొని మేబీ యూఆర్ లూజింగ్ ఎ ఛాన్స్ అని అనుకుంటున్నారా? లేదు, కాంట్రవర్సీస్ ఎక్కడ వచ్చిందండి? ఆఫ్టర్ ఓన్లీ ఆర్టిస్ట్ అసోసియేషన్, వేరే కాంట్రడిక్షన్. తెంకాశీలో నేను ఎమ్మెల్యేగా ఉండేవాను, వాళ్ళని ఎంపీగా ఉండేవాళ్ళని. ఏదైనా కాంట్రడిక్షన్స్, ఏమైనా అలిగేషన్స్ వచ్చిందా నాతో? ఏం లేదుగా. ఐ స్పెండ్ మై ఓన్ మనీ ఇన్ మై కాన్స్టిట్యున్సీ ఇన్ తెన్కాసి.
and created out of the general hospital, like spent about 17-18 lakhs, create a park outside. It looks like పొలిటికల్గా మీకు మీ మీద వచ్చిన మెయిన్ 2-3 ఎలిగేషన్స్ విచ్ ఐ నో నేను మీకు చెప్పదలుచుకున్నాను. ఒకటి, మీరు పార్టీస్ అంటే డిఎంకే నుంచి ఏడీఎంకే, అది మిగతా వాళ్ళు ఏం చేశారంటే శరత్ కుమార్ గారు మాత్రం కాదే. ఇఫ్ యు లుక్ అట్ కాదు, బట్ యు ఆర్ అ పర్సన్ ఆఫ్ ద కరెక్ట్. అందుకే నేను చెప్పాను అంటే మిగతా వాళ్ళకి మీకు తేడా ఉంది కదా. అదే దట్ ఇస్ వాట్, అదే నేను ఏం చెప్తున్నాను, మీరు ఎరేస్ చేయాలండి. ఎందుకు సి యూ వాంట్ టు కమ్ అప్ ఇన్ లైఫ్. మీరు ఏం చూస్తారు, ఓకే ఇప్పుడు ట్రీకు పైన పైకే కదా, పైకి ఎక్కాలంటే యూ థింక్ ఓకే కెన్ ఐ క్యాచ్ దిస్ బ్రాంచ్ అని చూస్తారు. ఈ బ్రాంచ్ అయ్యో స్లిప్ అయింది, ఈ బ్రాంచ్ పట్టుకుంటామని చూస్తారు. సో యువర్ గేమ్ ఇస్ టు గో అప్. సో అప్పుడు ఇటు పోయి అక్కడ వెళ్ళడానికి ఏ ఛాన్స్ ఉంది అని చూస్తున్నారు. సో దేర్ యూ మైట్ హవ్ స్లిప్డ్ హియర్ ఆర్ మేడ్ అ మిస్టేక్. అది వచ్చేస్తుందండి లైఫ్లో. If you have to come to the top, you would have definitely made few mistakes, you would have fallen, you want to ride a cycle, you would have fallen twice, then you would have ridden the cycle properly. So why don't you think that as the process of development? Okay. మీరు అది ప్రాసెస్ ఆఫ్ డెవలప్మెంట్ శరత్ గారు ఇట్లా చేశారు. బట్ హ్యావ్ ఐ డన్ ఎనీథింగ్ రాంగ్ టు ద సొసైటీ మీరు చూడాలండి. బై మై యాక్షన్ హ్యావ్ ఐ లెట్ డౌన్ ద పీపుల్ ఆఫ్ తమిళనాడు, హ్యావ్ ఐ లెట్ యూ డౌన్ ఎనీవేర్, అది చూడాలి. దట్ డస్ నాట్ హ్యాపన్ కదా. సో దీస్ థింగ్స్ హ్యాపన్ ఇన్ ఇండియన్ పాలిటిక్స్. See, alliance everybody makes. That means there should not be any alliance. Everybody should contest alone. After winning elections, ఏ party అన్ని కలిపి then they should form the government. అది కుదరదు కదా. Nobody is willing to do it. If that was so, then I would have done it myself. అట్లా చేసి ఉంటాను కదా. So now you should think, don't keep on saying he did it that day he was like this day he was like this. అది కాదు. ఇప్పుడు ఏం చేస్తారు, okay he has done it for a reason. మీరు along the life, don't you think you have been so many things? True. Yeah. Your father will say, don't do this, don't do that, study, అది చెప్తారు, ఇది చెప్తారు. So you mean to say the father, when he's molding his son would have been 100% perfect? And finally he makes him a perfect gentleman? So he has gone through the process. ఆ ప్రాసెస్ని వెళ్ళానండి. ఇప్పుడు నాకు తెలుసు ఏం చేయాలి. అంటే ఇన్నేళ్లుగా జరిగింది, కొన్ని కూడా తప్పులు జరిగాయని అనుకుంటున్నారు. 100% తప్పులు కాదండి, అది ఒక ప్రాసెస్ అని చెప్తున్నాను. ఆ ప్రాసెస్ తప్పుని మీరు అనుకుంటే నేనేం చేయాలి? అంటే ఆ ప్రాసెస్ లో తప్పులు దొర్లు ఉంటాయి. Definitely, it might look wrong for you, but for me in my position, for me అట్లా లేదు, ఇట్లా పోతే బెటర్గా ఉంటుందో అని, లేకపోతే అడ్వైజర్స్ చెప్పుంటారు, లేదు సార్ మీరు ఇట్లా వెళ్తేనే బెటరు, ఎందుకు ఇలాగ వెళ్తున్నారని చెప్పుంటారు. ఈ పార్టీ 1% డిసిషన్ కాదండి, అందరూ చెప్తారు కదా, కలిపి చెప్తున్నారు. సో దాట్ వే ఐ మేడ్ సమ్ మూవ్ అండ్ ది డిసిషన్స్ విచ్ టు ద పీపుల్ సైడ్ కుడ్ హావ్ బీన్ రాంగ్, బట్ డజంట్ మీన్ ఐఎమ్ నాట్ అ పర్సన్ విత్ ఇంటెగ్రిటీ అండ్ ట్రూత్. అది చూడాలని చెప్తున్నాను. అయితే ఒకనొక సందర్భంలో ఏఐడిఎంకే నుంచి మీరు బయటకు కూడా రావాల్సి వచ్చింది. అంటే ఈయన చాలా ఒక డిస్ప్లెజర్తోని రావాల్సి వచ్చింది. బికాజ్ రాధిక గారిని సస్పెండ్ చేయటం, రాధిక గారిని సస్పెండ్ చేసి రిలేషన్షిప్ ఉండకూడదని చెప్పారు. అది కూడా అది ఏం లేదండి. అది ఒక ఫంక్షన్కి వెళ్ళారు. అప్పుడు సీఎం గారు కలెంగర్ గారు ఉండేవాళ్ళు. అప్పుడు ఒక ఫంక్షన్కి 5 minutes వెళ్ళి వచ్చారు. అదే చెప్తానండి, ఎందుకు అది అయింది. When your wife is removed from the political party and the party leader says that you should not have anything to do with the person who has been removed from the party, అది ఎలాగ అవుతుంది? She is your wife. My wife. I should not have any relationship with my wife అని ఎలాగ చెప్పొచ్చు? Then if I stay there, that is wrong కదా. So people should understand why I left the party. If they call me and ask me for an explanation, I would have told the leader, she went for 2 minutes అండి, because she was asked to come there for 2 minutes, she has gone there. By going there, in what way she is upset, and then she was not a member అండి. మెంబర్ లేరు, మెంబర్ అని మీరు అనుకుంటే నేనేం చేయాలి? She was not a member of AISMK at all. Okay. So why do you expel her from a party? But she was considered like that. She was considered because she came with me when I joined, doesn't mean she is also in the party. Okay. సో ఆల్ దిస్ ఇస్ థింగ్స్. ఎప్పుడైనా అంటే మీకు ఎట్లాగూ ఈ వీక్లీ మ్యాగజైన్ ఉంది మీడియా వాయిస్, ఎప్పుడైనా దీని ద్వారా మీరు చెప్పడానికి ప్రయత్నించారా ప్రజలకు? ఆ మ్యాగజైన్ ఒకటండి, న్యూస్ పేపర్ ఒకటండి. న్యూస్ పేపర్లో చెప్పొచ్చండి, మ్యాగజైన్లో ఇట్ ఇస్ ఆల్రెడీ పాత న్యూస్ వస్తుంది. బికాజ్ ఆల్రెడీ ఎవ్రీ డే ఛానల్స్ ఉంది. దెన్ యూ గాట్ యువర్ డైలీ న్యూస్ పేపర్. అన్ని కలిపి మీరు వీక్లీ అంటే 40 వీక్లీ జనరల్గా ఇప్పుడు వీక్ ఇండియా టుడే లాంటి మ్యాగజైన్స్లో కాంప్రహెన్సివ్గా వాట్ హ్యాస్ హ్యాపెండ్ చెప్తూనే ఉంటానండి. బట్ అట్ దట్ టైమ్ ఐ వాస్ ట్రావెలింగ్ విత్ AISMK కదా, సో ఐ కుడ్ నాట్ సే ఎనీ కాంట్రవర్సీస్ దేర్. సో ఐ హాస్ టు గో. ఐ వాస్ ఓన్లీ టేకింగ్ జనరిక్ సబ్జెక్ట్స్ తీసి మళ్ళీ చెప్తాను ఉన్నామండి. ఓకే. అండ్ వాట్ ఈస్ దిస్ నడిగర్ సంఘం ఇష్యూ అండి? ఇది అసలు మీకు విషయాలు ఎప్పుడు అడిగినా కూడా ఇప్పుడు నేను అది చూసుకున్నా అండి. ఐఎమ్ నాట్ అట్ ఆల్ ఇంట్రెస్టెడ్ ఇన్ నడిగర్ సంఘం అండి. వాట్ హ్యాపన్స్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్, బికాస్ there's no point talking about it.
So many allegations have been leveled against me. I've done enough service in the Artists Association. Everybody who knows, touching the heart, bottom of the heart, how much I have worked for Nadigar Sangam, how much I have, cleared the debts along with Jagamantha garu, how much we have gone through so much, and I think we have done our best. Now it is up to the youngsters to do what they think is best, and they should decide what is to be done. I don't want to make a comment on anybody. Let them prove themselves good, and if something good happens, if they can do better than me in Nadigar Sangam, hats off to them. బట్ ఎప్పుడు కూడా మీరు అంటే ఇది తప్పు జరిగింది ఇలా జరగకుండా ఉండాల్సింది అని మీరు అనుకోలేదా ఆఫ్టర్ దట్ పోస్ట్ దట్ ఎంటైర్ ఇష్యూ? Yeah, they have gone to court. It's subjudice matter. Why should I keep on talking about a subjudice matter? When the matter is pending in court, the temporary suspension అయిపోయింది. After that, without general body, which is called, it's not even a general body, they say it's a general body, they remove me. And what respect do they have for a senior artist? Have anybody is a history of any senior artist being dismissed? Anyway, I don't want to go into deeper into that. That is their prerogative. They are in the office bearers. They can do what they want. It is for them to decide whether. But Sharath garu, it doesn't pinch you. Ante I'm talking about the emotional part of it. Meer innelluga industry. No, it doesn't pinch me because. Endukante pedda actors like Nazar, Kamal Hassan garu, పెద్ద వాళ్ళు they are supporting Vishal and his. Adendi that one thing I don't want to go into controversy. Then again I have to talk about senior artists andi. I don't want to talk about them. It is for them to judge. I know what I have done. And I am very clear, consciously I am clear of what I have done. It doesn't hurt you. That's what I mean to say. It does hurt me little, but it will hurt you, definitely. It does hurt you. It should hurt them also. If I have reacted at that time of election, only towards the end of the election we reacted, was some insults towards me, I reacted. I cannot be a person without any kind of emotions at all. నాకు కూడా ఎమోషన్స్ ఉంటుంది. ఆ ఎమోషన్ని చెప్పాను అంతే. I have nothing against anybody who I spoke about. I don't have any personal grudge with Kamal Hassan. Neither do I have any personal grudge with Shivakumar garu. Certain things what they have uttered, certain things what they told my wife, అది నేను రియాక్ట్ అయ్యాను. అది ఒకే ఒక మీటింగ్ రియాక్ట్ అయ్యాను. బట్ యూ వెంట ఆన్ రియాక్టింగ్ కదా. 150 crores అన్నారు, 60 crores అన్నారు, 1.5 crores అన్నారు, 37 lakhs వచ్చేసింది. సో హ్యావ్ యూ ఎవర్ సెడ్ నో ఇట్ ఇస్ నాట్ 150 crores ఎవరైనా చెప్పారా? మీడియాలో వచ్చి నో శరత్ గారు మీద 150 crores అని చెప్పాను, అది లేదండి సారీ అని చెప్పారా? లేదు. 60 crores అని చెప్పారే, తీసుకు వెళ్ళిపోయారు 60 crores, ఎక్కడ ఉంది 60 crores? అది చెప్పలేదు. సో ఐ డోంట్ వాంట్ గో డీపర్ ఇన్ టు దిస్. ఐ విష్ ది ఆర్టిస్ట్ అసోసియేషన్ స్టేస్ టుగెదర్ బికాస్ ఇండస్ట్రీ ఈజ్ నాట్ ఫేసింగ్ ఎ వెరీ గుడ్ ఎవ్రీ ఇండస్ట్రీ ఈజ్ ఫేసింగ్ ట్రబుల్స్. ప్రొడక్షన్ ఇస్ నాట్ ఈజీ, రిలీజింగ్ ఎ మూవీ ఈజ్ నాట్ ఈజీ. సో ది ప్రెషర్స్ ఆన్ ప్రొడ్యూసర్స్ ఆర్ మోర్. సో నన్ ఆఫ్ ద మూవీస్ ఆర్ మేకింగ్ 100 days మూవీస్ చాలా తక్కువ. 3 days 4 days అంటే హిట్ అంటున్నారు. సో అలాగ ఉన్న పరిస్థితిలో ఎందుకు వీ హ్యావ్ టు స్టే యునైటెడ్ అండి, అంతే. బట్ ఈస్ ద తమిళ్ ఇండస్ట్రీ డివైడెడ్ అండి? డివైడెడ్? ఐ డోంట్ థింక్ ఐ వుడ్ సే డివైడెడ్. జస్ట్ బికాజ్ శరత్ కుమార్ అక్కడ ఏమో శరత్ కుమార్కు అక్కడ ఏమో గొడవ జరుగుతుందన్న ఒక పరిస్థితి ఉంటే దట్ డజంట్ మీన్ ద ఇండస్ట్రీ ఈస్ డివైడెడ్ అండి. ఐ డోంట్ థింక్ ద ఇండస్ట్రీ క్యాన్ బి డివైడెడ్ బై దట్ కైండ్ ఆఫ్ వే. ఆన్ ది అవుట్సైడ్ మేబీ ఆన్ ద పేపర్, న్యూస్ పేపర్ ఇట్ మైట్ లుక్ డివైడెడ్ అండి. ఇఫ్ దర్ ఇస్ సమ్ క్రైసిస్ ఐ థింక్ ఎవ్రీబడి విల్ జాయిన్ టుగెదర్ అండ్ ఫైట్ అ క్రైసిస్. Tomorrow you might say something happened to senior artists like Kamal Hassan or Shivakumar, you won't think I will not go stand there, I will go stand there. Atla em grudge em నాకు లేదు. I am not been like that. I am never a person with any grudges against anybody. I talk something openly. Frank చెప్తాను, frank చెప్పేస్తాను అంతే. Like you asked me, I went out of Jayalalitha garu. Javadekar came and met me. Then Jayalalitha garu called me once again and said I couldn't meet you and all that for a year. So you have to contest along with me అని చెప్పి. Then I didn't have any grudge. ఏ grudge ఉంది లైఫ్లో? ఏ grudge అండి? ఇప్పుడు ఇక్కడ ఉంటానో నెక్స్ట్ మినిట్ ఉన్నానో లేదో నాకే తెలీదు. వై డూ హోల్డ్ గ్రజెస్ అగైన్ ఎనీబడి? ఐ థింక్ ఎవ్రీబడి లివ్ టుగెదర్ అండి. ఫర్గెట్ ద పాస్ట్. మీలో ఒక భయంకరమైన ఎమర్జింగ్ లీడర్, ఒక కసితో ఉన్న ఒక నాయకుడు, రేపు పొద్దున తమిళనాడు భవిష్యత్తు నిర్దేశించే ఒక వ్యక్తి ఉన్నాడు అన్న ఒక ఇన్సెక్యూరిటీతో, ఒక భయంతో ఎవరైనా అందరూ ఇలా చేసి ఉండొచ్చు అని మీరు 100% మీరు అనుకుంటుంటారు ఎప్పుడైనా? My thing is reading a person who is intelligent, because this time has come to blow my own trumpet అండి. See, I feel people are threatened by me in many ways. Even if I stand, I would stand, all the actors put together standing in one stage, I think I'll look the best. Yes. I'll definitely look the best. At my age or whatever it is, I'll still look the best. I look tough, I look handsome, I speak well, I move well with people. So maybe that is one of the things they think he'll make a comeback. So maybe you're threatened. I don't know whoever is threatened about me. So maybe politically they are threatened. In the industry also maybe they are threatened. So I don't know. So but I don't want to complain about all these things. There is an amount of fear that paiki vachestaro emo and untundo ani I've started thinking that.
but I'll break all those barriers and but I will see to that everybody is united. I'll see to that all these things are wiped out. I'll still see to that all are brothers in this industry, and because my ambition is to do something for the people of Tamil Nadu and the country as a whole. My part should be that I cannot hold grudges against A, B, C and keep on in my life. There is somewhere we have to be compromised and finalize and say let's go, let's unite, let's do something for the industry, let's do something for the people of Tamil Nadu and the country. సో 2021 ఎలక్షన్ టైంకి అందరినీ అంత కలుపుకోవాలి. దూరం వెళ్తున్నారు మీరు, ఇంకా 6 months ఏమవుతుంది ఎవరికి తెలియదుగా. సో యూర్ ఫోర్సింగ్ మేబీ అండి ఆఫ్టర్ 6 months ఏమవుతుంది ఎవరికి తెలియదు కదా తమిళనాడులో. ఓకే, ఈపీఎస్ పొజిషన్ చాలా క్రిటికల్ గా ఉంది అని. క్రిటికల్ లేదండి, మళ్ళీ ఇది వే ఇట్ హస్ హ్యాపెండ్ అన్స్టేబుల్ చెప్పు, బికాజ్ స్టేబులే, because they got the majority, they proved the majority in the assembly అండి. బట్ హౌ హ్యావ్ యూ proved the majority? వేర్ దే లెఫ్ట్ ఫ్రీ? ఇంటికి వెళ్ళారా ఎమ్మెల్యేస్? లేదు. 4-5 days అక్కడ ఒక రిసార్ట్లో పెట్టి, అది ఎందుకు అంత పెద్ద పార్టీ రిసార్ట్లో పెట్టి తీసుకువెళ్ళాలి? అట్లా అయిపోయింది కదా పరిస్థితి. యూ షుడ్ లెఫ్ట్ దెమ్ ఫ్రీ. Such a huge party, they would have come and voted for you if we had trust in you. So all these things are there, misconceptions are there, and OPS is on one side, the EPS now, Edapadi is on one side, Sashikala Garu is inside the jail. So the Andani people should realize what is it they want in life. ఒక హైపోథెటికల్ క్వశ్చన్ అండి, ఏఐడిఎంకేలో ఉన్న ఎమ్మెల్యేలు కావచ్చు లేకపోతే అక్కడ కార్యకర్తలు కావచ్చు, వాళ్ళందరూ ఏఐఎస్ఎంకేలోకి వచ్చే అవకాశం లేదా ఏఐఎస్ఎంకేనే వెరీ వెరీ హైపోథెటికల్ డిజాల్వ్ చేసి కంప్లీట్ గా మీరే ఏఐడిఎంకేకి అది అట్లా లేదండి. ఈవెన్ హైపోథెటికల్ ఆల్సో see these man days matters. I'm man matters అండి, but whether people are going to think like that hypothetical question will be a very very imaginative, very lucrative, whether ambitious question to answer అండి. Because why should they ask Sarath Kumar? It's not necessary for them. See, I have been travelling with Jalta Garu for almost 10 years అండి. See, I've given why should they ask ante with the years of experience that you have, years of experience andi, but everybody wants to become the chief minister in their party. No, having ambition is different. No, that's what I'm saying. Charismatic is different, and being a leader is different. So there's a chala teda untundi. Then time will tell andi, time will tell, because I'm very confident that I can do my best for the people, and I'm very confident. I'm definitely with the legacy of the rule of the great Kamaraj in 1954 and 1963. 9 years of rule is still the golden period of Tamil Nadu. So much of development has taken place in those periods. Then MGR Garu, then Anni. These developments have to be recognized, and these developments have to continue. Then people have to wake up. People have to wake up and let them not keep on. I'm telling about myself. I'm not going to talk about anybody else. So from now on, I've decided from January I talk about myself only. And here I am. I'll give you a good administration. I'll give you a non-corrupt free administration. You can ridicule me. Then immediately say, Nadigar Sangam ilaga ayipindi, meer ADMK lo unne valni, meer DMK lo unne valni. This you keep on talking. Like in the house you can keep on talking. Your wife did this, your husband did this, your brother did this. Itla chepte family cannot be together andi. Family together ga ravalante, there are some give and takes, adjustments, and go toward the common goal, common aim. If you find this man who can deliver, who talks from the heart, here is a person who talks from the heart andi. If you think somewhere I have slipped or somewhere I have made mistakes, it is not my own. It could be because of certain vested interest people, certain misdirected guidance. All this could have happened in my life also. So I think we should look forward that Tamil Nadu, the state or any other state, should be ruled by good people andi. And I would say I am a good person. I'm not. Yeah, but భవిష్యత్తులో కూడా ఇలాంటి అంటే ఇంపల్సివ్ డెసిషన్స్ రిపీట్ కావని ఏంటి నమ్మకం? ప్రజలు అడుగుతారు కదా, మళ్ళీ శరత్ గారు భవిష్యత్తులో కూడా ఇలాంటి స్మాల్ నార్మల్ ఈజీ గోయింగ్ డెసిషన్స్ తీసుకోరు అని ఏంటి నమ్మకం? వాట్ ఈస్ ద See now they also know that I'm a very matured person. I've done my best, and now after this I felt first of all I didn't want the ADMK to split. See, when you have a good opponent, it's nice to fight andi. India Pakistan hockey ఆడితే ఇంట్రెస్టింగ్ ఉంటుందండి. ఇండియా అండ్ సడన్లీ వన్ న్యూ కంట్రీ విచ్ హస్ కమ్ సింగపూర్ హాకీ ఆడితే అది ఇంట్రెస్ట్ రాదండి, బికాజ్ యూ షుడ్ ఫైట్ అ టఫ్ అండ్ ఆపోనెంట్. సో అలాగా చూస్తే ఒక ఏడీఎంకే అనే పెద్ద పార్టీ ఫస్ట్ వెన్ ఇట్ వాస్ డిసిపేటింగ్ ఐ వాస్ రియలీ వరీడ్. దట్స్ వై ఐ టోల్డ్ దే షుడ్ బి టుగెదర్ అని నేను స్టేట్మెంట్ ఇచ్చాను. అది కుదరలే. సో దెన్ ఐ సెడ్ ఓకే దెన్ ఐ షుడ్ డూ మై ఓన్ జాబ్ అని నేను చెప్పాను. సో ఐ థింక్
henceforth why should I make decisions like that? And I will definitely not make whatever decisions I made. I've decided I've got to prove myself. When am I going to prove whether I've got to 1%, 2%, 3%, 4%, 5%, 6%, 10%, or I can win elections? When am I going to prove to the people? My party is going to be 10 years old అండి. ఈ 10 years old మెనీ టైమ్స్ కొనేసారి చెప్పాను, సెపరేట్గా ఫైట్ చేసామని నేను వర్కర్స్కి చెప్పాను. ఇప్పుడు రెడీగా అయిపోయారు, మీరు చెప్పింది కరెక్ట్ అండి అని ఇప్పుడు చెప్తారు. అప్పుడు లేదండి మీ ఏడీఎంకేతో వెళ్ళాలి, మళ్ళీ డిఎంకేతో వెళ్తే బెటర్ అండి, వాళ్ళు వచ్చేస్తారు, ఈయన డబ్బు ఖర్చు పెడుతున్నారు, డబ్బు లేకుండా ఫైట్ చేయడానికి ప్రాబ్లం అవుతుంది, అట్లా ఇట్లా చెప్పి ఇప్పుడు దే ఆర్ సేయింగ్ నో పీపుల్ ఆర్ వెరీ అవేర్ అని చెప్తున్నారు. ఇదే నేను 10 years ముందు చెప్పానండి. పీపుల్ విల్ బికమ్ అవేర్, వీ విల్ ఫైట్ అలోన్, పర్వాలేదు, ఈవెన్ 10 votes వచ్చినా కూడా పర్వాలేదు, ఇప్పుడు ద షేమ్ ఆల్సో పర్వాలేదు, ఎవ్రీబడీ హ్యాడ్ అ స్మాల్ బిగినింగ్, సో లెట్ us ఆల్సో హ్యావ్ ద స్మాల్ బిగినింగ్ చెప్పానండి. ఇప్పుడు వింటున్నారు. And I'm happy that my party guys have started working hard now, and definitely the future will be brighter. And but I should appreciate you on one thing andi, 10 ఏళ్ళు పార్టీని మీరు నడిపిస్తున్నారు. 100% అండి. So many very big people ఏదా పెట్టారా లేదు, but it's very difficult to run a party without being in power. Yes, so almost 10 years, nearing 10 years, and it's not easy as you say. Party and ordinary కాదండి, economically generated power అండి. Your politics itself is economic generated. So economic generated ఇప్పుడు 10 years ఒక party as a single person without any support, without any big monetary support or economic support, I run a party and I am proud of that. So I am sure there is something, and people will believe me. I'll make people trust me that I will not make any other menial decisions like you say. అది అవుదు. శరత్ గారు, నేను ఇంట్రొడక్షన్లో మీ గురించి చెప్తున్నప్పుడు మీరు ఫలానా దాంట్లో అన్నిట్లో మీరు యువర్ లైక్ you're not jack of all trades, you're a master. I think in everything. మీరు ఏ రంగంలో అయితే కాలు చెయ్యి పెట్టారో అందులో మీరు గెలిపే చూశారు. కానీ మీకు పర్సనల్గా మీరు where do you think you really are best in, అంటే ఉన్న వీటన్నిటిలో? See, I would say I'm best in public relations and social service, good Samaritan, a philanthropist. I love people, I love connecting with people. For me, everybody is equal, and that is what I look for. I want everybody to be happy, and that maybe it's not possible. It's a utopian dream, but I want that utopian dream to come true. And that is Sarath Kumar. I'm good at that. Anybody, any problem, anywhere. If one person they could think of among my friends or distant relatives, Sarath Kumar garu phone చేసేస్తారు కదా, అది ఏ ప్రాబ్లం నాకు. ఇట్స్ నాట్ ఇన్ ఫినాన్స్, అదర్ దెన్ ఫినాన్స్. ఈ మ్యాటర్ నేను చెప్తా. శ్రీప్రియ గారు వన్ డే జండీ షర్ట్ go to some foreign country అండి, పాస్పోర్ట్ రాలేదు, నెక్స్ట్ డేస్ హాలిడే. ఇమీడియట్లీ షీ థింక్స్ ఆఫ్ మీ అని చెప్పి, శరత్ గారు మీరు చేసుకోవచ్చు అని. ఐ డిడ్ ఇట్. సో షీ సే ఐఎమ్ వెరీ స్కాడ్ ఆఫ్ యూ దీస్ డేస్. ఎందుకంటే లేదు, ఇంత విషయాలు ఉంది మీ దగ్గర, స్కాడ్ అన్నారు. బికాజ్ దట్ ఇస్ వెరీ డిఫికల్ట్ అండి. సింపుల్ కామన్ సెన్స్ని అప్లై చేశాను. ఈ పోస్ట్ ఆఫీస్ ఉందో రావాలి, ఆ పోస్ట్ మ్యాన్ ఎవరు, పోస్ట్ మ్యాన్ దగ్గర పాస్పోర్ట్ ఉందా, ఆ పోస్ట్ మ్యాన్ నంబర్ కొన్నాను, నంబర్కి ఫోన్ చేశాను, నేను సో అయినాను, మీ పోస్ట్ మాస్టర్కి చెప్పండి ఇలాగ రేపు వెళ్తారు, మీరు దయగుట్టు కొంచెం చేస్తే వాళ్ళు వెళ్తారండి, ఇంపార్టెంట్ పని కోసం వెళ్తున్నారు, యూనివర్సిటీలో ఏమో సన్ను అక్కడ వెళ్ళారంటారు, ప్లీజ్ డూ ఇట్ అన్నాను, వెళ్ళి ఇచ్చారండి. సి ఐ అప్లై మై సెల్ఫ్ టోటలీ, ఐ వుడ్ లైక్ టు డూ ఇట్. సో మెనీ పీపుల్ థింక్ ఆఫ్ మీ, శరత్ గారికి చెప్తే చేస్తారేమో అని ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది కదా, అది దేవుడే నాకు ఇచ్చిన కాన్ఫిడెన్స్. దట్ I will be. That is what I will do. What you asked, that is how I like. So I like to help people. Let us just I like to help people. So when I think of helping people, then social service comes. I always say the politics is extension of social service. Yes. So give me a chance, give me an opportunity. I will do it. అయితే మీకు నేను ఆపాదించిన ఈ 10 గొప్ప క్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో, అంటే యాజ్ అ మ్యాన్ యు ఆర్ లైక్, యువర్ అ బాడీ బిల్డర్, యువర్ అన్ యాక్టర్, యువర్ అ సింగర్, యువర్ అ రైటర్, యువర్ అ డైరెక్టర్, ప్రొడ్యూసర్, వీటన్నిటికీ మీకు మీరు మార్క్స్ వేసుకుంటే ఎన్ని వేసుకుంటారండి? 10కి తెలియదండి, మీరే చెప్పాలి. మీరు చెప్పాలి. యాక్టర్కి అయితే మేము వేస్తాం 10కి 11 వేసేస్తాం, 12 వేసేస్తాం. తెలియదండి, అంటే మార్క్స్ ఇవ్వడం నాకు లేదండి. మార్క్స్ ఇవ్వడం, పీపుల్ హ్యావ్ టు గివ్ ద మార్క్స్. దే వుడ్ హ్యావ్ డిఫరెంట్ మార్క్స్ ఎట్ డిఫరెంట్ టైమ్. నౌ ఐ ఓన్లీ టెల్ దెమ్. సెల్ఫ్ అసెస్మెంట్ ఉంటుంది కదా. సెల్ఫ్ అసెస్మెంట్ ఉంటే అంటే డెఫినెట్లీ ఐఎమ్ మోర్ దెన్ 7%, 7 అండి out for all these things. Yeah, so I think 3 more marks have to definitely make them understand why certain decisions Sarath Kumar garu తీశారు. ఆ డిసిషన్స్ కూడా ఒక కారణం ఉంది. ఇప్పుడు అది వదిలేసి Sarath Kumar గారు ఇలా చెప్తారంటే ట్రూత్ చెప్తున్నారు, ఈజ్ అ గుడ్ మ్యాన్ అండ్ హీ హ్యాడ్ టు ప్రూవ్, అండ్ ఐ విల్ ప్రూవ్ అండి.
మీరు 5 ఏళ్ల తర్వాత ఇప్పుడు సినిమా చేశారు తెలుగులో, నేనోరకం. ఈ సినిమా గురించి అంటే అసలు ఈ సినిమా చేద్దామని మీకు ఎందుకు ఇన్నేళ్ళు ఎందుకు చేయలేదు, ఈ సినిమాతో ఎందుకు మళ్ళీ మీరు వచ్చారు? బికాజ్ సబ్జెక్ట్ నచ్చిందా లేకపోతే ఆ డైరెక్టర్ ప్రొడ్యూసర్ లేదు అట్లా ఏం లేదండి. ఫస్ట్ టైం ఐ మెట్ సుదర్శన్ గారిని, దెన్ అఫ్ కోర్స్ సాయి. సో వెన్ దే కేమ్ అండ్ టోల్డ్ మీ ద సబ్జెక్టు, దీంట్లో ఇప్పుడు ఉన్న పరిస్థితి, ఇప్పుడు ఉన్న యంగర్ జనరేషన్ ఎలాగ ఉండాలి, దర్ లవ్ రిలేషన్షిప్, దర్ ప్రెషర్స్, ఇదన్నీ ఎలాగ హ్యాండిల్ చేయాలి, దాన్ని ఒక మాట అది పిక్చర్లో ఉందండి. సో దాట్ వెన్ అ క్యారెక్టర్ లైక్ మీ, అ పర్సన్ లైక్ మీ గివ్స్ అ మెసేజ్ టు ద పీపుల్ అండి, ఇట్ విల్ రీచ్ అని డైరెక్టర్ చెప్పారు. ఐ అండర్స్టూడ్ దాట్ అండ్ ఐ లైక్ ద క్యారెక్టర్, దో ఇట్ హ్యాడ్ అ వెరీ నెగటివ్ షేడ్ ఇన్ ద పిక్చర్ అండి. ఆ నెగటివ్ షేడ్ ఎందుకు ఇలాగ చేశారు శరత్ కుమార్ అని పిక్చర్లో వచ్చేటప్పుడు ఫైనల్గా ఒక లాజిక్ ఉంటుందండి, ఆ లాజికే ఈ పిక్చర్ అండి. సో దీంట్లో సాయి గారు, డైరెక్టర్ సుదర్శన్ గారు, డెబ్యూటెంట్ డైరెక్టర్ అండి. యాజ్ ఇట్ ఈస్ ఐ బీన్ ఎంకరేజింగ్ సో మెనీ డెబ్యూటెంట్ డైరెక్టర్స్. సో వెన్ ఈ కేమ్ అండ్ టోల్డ్ మీ ద నరేటర్ ద సబ్జెక్ట్ ఆన్ ద వెరీ డే 1 షార్ట్ పెట్టేటప్పుడు ఐ న్యూ దిస్ మ్యాన్ కెన్ డెలివర్ అండ్ హీ హెస్ డెలివర్డ్, హీ హెస్ డన్ హిస్ జాబ్. ఐ థింక్ ఇట్ ఈస్ ఫర్ ది ఆడియన్స్. నేను ఒక రకం థియేటర్కి వెళ్ళి చూడాలండి, ప్లీజ్ గో అండ్ సీ నేను రకం. మీరు ఈ సినిమాకి డబ్బింగ్ చెప్పారంట మొట్టమొదటిసారి తెలుగులో? అవునండి, బట్ అదర్ టైమ్స్ ఐ హ్యాడ్ ఛాన్సెస్ అండి. జీనియస్లు కూడా డబ్బింగ్ కోసం వచ్చారు. లేదు, జీనియస్ వచ్చి అడిగారు అండి, జీనియస్లో వచ్చి 2 days వచ్చారు. సడన్గా ఏమైందని తెలియదు. దెన్ ఫైనలీ మూవీ వాజ్ కంప్లీటెడ్ అండ్ రిలీజ్ అండి. సో కాన్ఫిడెన్స్ సుదర్శన్ గారికి వచ్చింది. సి దర్ ఇస్ మమ్ముట్టి గారు తమిళ్లో మాట్లాడతానండి, రజనీ గారు తమిళ్లో మాట్లాడతానండి. సి ఇఫ్ యూ రియలీ డీప్లీ లుక్ ఇన్ టు ద లాంగ్వేజ్, దెర్ విల్ బి a little tinge of Kannada in the Tamil. If Mamuka, when he speaks, there's a little Malayalam in the Tamil. That is overlooked. So I felt it should be overlooked. But here, I didn't want that at all. I wanted perfection, which Sudarshan helped me. So Tamil picture dub cheyadaniki 2 days ante, ఇది 4 days పడుతుంది అంతే కదా. సో డెడికేషన్ ఉండాలండి, ఎక్స్ప్రెషన్. తెలుగు మీరు బాగానే మాట్లాడుతున్నారు, అదే ఎక్స్ప్రెషన్ యాక్సెంట్ ఏం లేదు మీకు? లేదు, దానికి చెప్తున్నాను. సో పీపుల్ షుడ్ వర్క్. ఐ షుడ్ ఆల్సో హ్యావ్ ద థింగ్స్. మెనీ పీపుల్ వాట్ దే డూ, అది యాక్ట్ చేద్దాం, ఫినిష్ అయిపోయింది కదా పిక్చర్, ఎందుకు చెప్పండి డబ్ చేయాలి, ఎవరో చూసుకుంటారంటే మీ ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ అది అలాగే రావాలంటే, ఎలాగ మీరు చెప్పారు, ఎలాగ ఇమోట్ అయ్యారో ఆ ఇమోషన్ ఆ స్క్రీన్లో రావాలంటే మీరే డబ్బింగ్ చేయాలి. అదే నేను చెప్పాను. ఫస్ట్ ఇఫ్ ఐఎమ్ సైనింగ్, if you don't let me dub the film, then I will take this issue to the association అని చెప్పాను. So that is one thing clause I had, because I want to dub. So I said I should dub the film. సో భవిష్యత్తులో ఇంకా సినిమాలు ఎక్స్పెక్ట్ చేయొచ్చండి మీ నుంచి తెలుగు? Definitely I would like to do different kind of characters అండి. Definitely I hope the directors look at me. వినయ్ గారితో మాట్లాడాను, I have spoken to a lot of directors అండి. Because many people thought Sarath Kumar ఇప్పుడు పాలిటిక్స్లో ఎక్కువ వెళ్ళిపోయారు, సో పిక్చర్ చేస్తారో ఏమో అని. సో సుదర్శన్ గారు అండ్ పిఆర్ఓస్కి చెప్పాను, డెఫినెట్లీ వీ విల్ డూ. అండ్ నా బోయపట్టి సీను గారి పిక్చర్ కూడా వస్తుందండి చెప్పారు, బాగా వస్తుందని తెలుసు నాకు. సో ఈజ్ ఆల్సో డెడికేటెడ్ డైరెక్టర్ అండి, వర్కింగ్ విత్ వాజ్ అ ప్లెజర్. సో ఐ థింక్ డెఫినెట్లీ విల్ బి నెక్స్ట్ ఇన్నింగ్స్ ఆఫ్ శరత్ కుమార్ విల్ స్టార్ట్ అండి ఇన్ తెలుగు. యా, వెరీ ఎక్సైటెడ్, యూఆర్ ఆల్ వెరీ ఎక్సైటెడ్. నేను తమిళ్లో కూడా ఒక పిక్చర్ చేస్తున్నాను అండి విత్ జీవి ప్రకాష్, అడంగాదని. ఆ పిక్చర్కి గెటప్ ఇది. సో అది అలాగే బోయపడి చీని గారికి చెప్పాను, ఇది పెట్టుకుంటానండి, లేకపోతే మళ్ళీ అక్కడ వెళ్ళి మళ్ళీ షేవ్ చేయడం, మళ్ళీ బియర్డ్ రాదు. సో ఈ సెట్ ఫైన్ అని అలాగే పెట్టాను. వరలక్ష్మి ఈజ్ ఆల్రెడీ రెప్యూటెడ్ యాక్ట్రెస్ దేర్. మిగతా పిల్లలకి మీరు వాళ్ళ కెరియర్, వాళ్ళ ఫ్యూచర్ ఏమన్నా మీరు ప్లాన్ చేశారంటే, లేకపోతే వాళ్ళకి వాళ్ళే చూసుకుంటారు అన్ని? ఫస్ట్ వెన్ షీ కేమ్ అండ్ ఆస్క్డ్, ఐ సెడ్ నో. Because she's done her MBA Edinburgh University చదివి మళ్ళీ MBA చేసిన తర్వాత I felt she should stuck on to what she studied for. A passion could have been followed any time in her life అండి. So anyway, she has moved away from that and wants to do acting, and I wished her all the best. And now she did a very good job, and she got Z award for best actress. And definitely sometimes you need luck also అని చెప్పాను కదండి, టాలెంట్ ఉంటుంది, మళ్ళీ లక్ వచ్చేస్తే డెఫినెట్లీ పైకి వచ్చేసారు. సో డెఫినెట్లీ వరు హస్ గాట్ అ టైమ్ అండ్ షీ ఈస్ మోర్ ఫోకస్ దెన్ వాట్ షీ ఈస్ నౌ అండ్ డెడికేటెడ్ అండ్ డెఫినెట్లీ గ్రేటర్ హైట్స్ షీ విల్ రీచ్. సో వెన్ ఇస్ ద మ్యారేజ్ అండి ఆన్ కార్డ్స్? అది వరలక్ష్మిని అడగాలండి. అంతేనా? నన్ను అడిగితే మిగతా పిల్లల సంగతి చెప్పండి. ఐ థింక్ రాహుల్ ఇస్ టూ స్మాల్. రాహుల్ టూ స్మాల్ అండి. రయాన్ ఇస్ ఆల్రెడీ మ్యారీడ్. షీ హస్ గాట్ మ్యారీడ్ టు Abhimanyu Mithun is a fast bowler, represented India for West Indies and Sri Lanka. And Pooja? Pooja has finished her MBA in Edinburgh University. Rahul is studying his
7th standard. 8th standard she is going to Singapore to study. So Rayan is married and settled, and so very happy family and so happy that they all have their own one thing that a parent should give them is education, which I have done. So I'm very proud that at least they are educated, so they know what is best for them, and if they want my guidance, I'll give it to them. So they should learn from the mistakes of the father. Wise men learn from others' mistakes, fools by their own. So they can be wise by looking at a dad. మీ మీడియా హౌస్, మీ ప్రొడక్షన్ హౌస్ రయాన్ మీడియా, ఐ థింక్ ఇట్స్ బీయింగ్ వెరీ Radan వైబ్రెంట్. Media. సారీ, రడాన్ మీడియా, ఇట్స్ బీయింగ్ వెరీ వైబ్రెంట్. ఇప్పుడు మీరు సినిమాలు కూడా బాగా వన్ బై వన్ అవునండి, ఇప్పుడు కూడా చేస్తున్నారు. విజయాందనితో పిక్చర్ చేస్తున్నాము. దెన్ ఐఎమ్ డూయింగ్ 2 films, కంబ్యాక్ ఫిల్మ్ చేస్తున్నాను తమిళ్లో. దట్ విల్ స్టార్ట్ బై మే అండి. పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ చేస్తున్నాను. వెరీ ఇంట్రెస్టింగ్ స్క్రిప్ట్, హౌ పోలీస్ ట్రైనింగ్ ఇస్ డన్. సో అది కూడా ఇప్పుడు అదే ఐఎమ్ క్రియేటింగ్ డిఫరెంట్ మస్కులారిటీ ఇన్ మై బాడీ. సో దట్ ఫిల్మ్ విల్ బి అ డిఫరెంట్ ఫిల్మ్ అండి. ఫైనల్లీ అండి, మా తెలుగు ప్రేక్షకుల కోసం మీరు ఒక పాట పాడాలి. ఎందుకంటే మీరు ఒక 5 సినిమాల్లో పాటలు పాడారని మాకు తెలుసు. పాట పాడాను, తమిళ్లో పాడాను, తమిళ అయినా పర్లేదు, తెలుగు మీకు లేదు, తెలుగు కామన్ పాట లాంగ్వేజ్ హిందీ పాట ఓల్డ్ పాత పాట ప్లీజ్ ఒక పాట పాడండి మాకు. బాగలేదు త్రోటు, ఇంకా మీరు అడిగారు, ప్రేమ గారు అడిగితే పాడాలి కదా. థ్యాంక్ యూ సో మచ్. चाहूँगा मैं तुझे सांझ सवेरे, फिर भी कभी अब नाम को तेरे आवाज़ मैं न दूँगा, आवाज़ मैं न दूँगा. चाहूँगा मैं तुझे सांझ सवेरे. Wow, amazing. Thank you so much. It was great pleasure talking to you. Thanks a lot. Thank you so much. Hi, this is Sarath Kumar. Watch me exclusively on iDreams, Dialogue with Prema.